నిన్న గురు ఉపదేశ రత్నమాలలో మనం సాధనల గురించి చెప్పుకుంటూ ఆత్మ విచారణ సాధన అన్నదాని గురించి చెప్పుకుని ఇతర సాధనల గురించి కూడా చెప్పుకున్నాం. ఇతర సాధనలు అంటే వేరే వేరే సాధనలతో కాలాన్ని వ్యర్థం చేయకుండా నేనెవరిని అని ఆత్మ విచారణతో ఎడతెగకుండా కొనసాగిస్తే వారి జన్మ సార్థకం అవుతుంది. ఈ శరీరమే నేనన్న అహంకార భావాన్ని నశింప చేసుకున్నటువంటి శ్రేష్టమైన పరమానంద సాగరంలో నువ్వు ఈ జన్మలోనే మునగాలి అంటే ఇతర సాధనతో కాలం వ్యర్థం చెయ్యకు. నేనెవరు అని ప్రశ్నించి నేను అనేటువంటి భావన పోగా మిగిలి ఉన్న స్వస్థితిలో నిలిచి ఉండడమే నిజమైన సాధన. ఇది అతి త్వరగా మనకి శీఘ్రగతిని శరీరం ఉండగానే మనకి శ్రేష్టమైన పరమానందం కలుగుతుంది. అది తప్ప ఇంకా ఏది చేసినా సరే అవన్నీ కూడా ఏమవుతాయంటే కాలం వ్యర్థం అవుతుంది. యుగాలు పట్టచ్చు, జన్మలు పట్టచ్చు, ఎన్ని జన్మలు పడతాయో. కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఈ చేసేవాడు ఎవడా అని ఒక్కసారి ప్రశ్నించి చూస్తే ఆ నేను అనేటువంటి ఆలోచన భావన కనపడదు గనక అప్పుడు దానిలో నిలిచి ఉండడమే నిజమైన సాధన అంటూ ఇతర సాధనల వల్ల ప్రాణాన్ని నిరోధించడం దానివల్ల ఆగుతుంది, కాదనిలేం. అయితే నిరోధింపబడ్డ కాలంలోనే అది అడిగి ఉంటుంది. ప్రాణం లేచిందా మళ్ళీ మనసు లేచిపోతుంది, పూర్వవాసనలు మళ్ళీ రెడీ. అంటే ఇలా ఏ సాధన చేసి పూజ చేస్తున్నంతసేపు ఎంతో ఏకాగ్రంగా పూజ చేస్తున్నాం అన్నాడు కూడా పూజ అంతసేపే. ఒక యజ్ఞం గాని, ఒక యాగం గాని, ఒక తపస్సు గాని ఏదైనా ఆ కార్యం జరుగుతున్నంతసేపు కూడా ఉండడం కష్టం. ఒకవేళ ఉన్నా అది అయిపోయాక మళ్ళీ మామూలుగా అయిపోతాం. కానీ చేసేవాడెవడాన్ని ప్రశ్నించి చూసినప్పుడు వాడే లేనివాడు గనుక అప్పుడు వాడు లేకుండా పోయి ఉన్నదేదో అది మిగులుతుంది. ఇతర సాధనల వల్ల కలిగే ప్రయోజనం అది. ఈ సాధనలో సూటి మార్గంలో వచ్చే ప్రయోజనం ఇది అని చెప్పారు. ఇంకా విచారణకి నీకేం సహాయం చేస్తాయి, నేనెవరిననేటువంటి ప్రశ్నతో నువ్వు నీ నిజస్వరూపంలో నిలిచి ఉండడానికి నీకు సహాయం చేసేవేమిటి అంటే అవి చెప్తున్నారమ్మా. నీ దృష్టి రూపంగా వెలికిపోయే మనోవృత్తులను అణచడానికి అత్యంత శ్రేష్టమైన మార్గం ఏమిటి అంటే మన మనోవృత్తులన్నీ ఇంద్రియాల రూపంలోనే కదా బయటికి వెళ్తాయి. మన మనసులో ఉన్న ఆలోచనలు ఇంద్రియాల రూపంలోనే బయటికి వెళ్తాయి. అలా బయటికి వెళ్ళిన తర్వాత మన మనసులో ఉన్న ఆలోచనకు అనుగుణమైన దృశ్యాలనో శబ్దాలకో ఏదో ఒక విషయానికి ఆకర్షింపబడతాయి. ఆకర్షణకు లొంగి ఇక వాటిలో తిరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా విషయం? అందుచేత అలా అణచడానికి అత్యంత శ్రేష్టమైన మార్గం ఏమిటంటే ఈ మనస్సు బహిర్ముఖమైతే ఇంద్రియాల ద్వారా వెలి ప్రపంచంలో విషయాల్లో తిరుగుతుంది. అదే మనస్సుని లోపలికి తిప్పి నిలిపితే అలా నిలపడానికి ఆత్మ విచారణ ఒక్కటే. అంటే లోపలికి తిప్పి నేనెవరు అని ప్రశ్నించుకోవడం. అంటే మనసుని విషయాల్లోకి వెళ్ళనివ్వకుండా ఈ విషయాల్లోకి వెళ్ళినా మనసే, తన స్వరూపాన్ని పొందడానికి ఉపయోగపడేది మనసే. కాబట్టి ఆ మనస్సుని ఈ నేనెవరు అన్న ప్రశ్న మీద నిలబెట్టినప్పుడు విచారణ తేలికవుతుంది. నేనున్నాను అని ప్రజ్ఞారూపంగా స్ఫురణ రూపంగా మన హృదయంలో ప్రకాశిస్తుంది. నేను ఉన్నాను అని ప్రజ్ఞ మనందరి హృదయంలో ఉంది కదా. అది ప్రకాశించడం వల్ల సద్వస్తువు తనను తాను ఎదిగే చిత్తు కూడా అవుతుంది. ఉండుట ప్రకాశించుట అని రెండు లక్షణాలు ఉన్నాయని చెప్పాం కదా. ఉండడము అంటే సత్తును, ప్రకాశించడము అంటే చిత్తును. మరుపు లేకుండా ఈ ఉన్నాను అనే ఆత్మ ప్రకాశమే మన హృదయంలో వెదికి విచారణ ద్వారా ఆత్మను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఆ హృదయంలో ఉన్న ఆ ప్రకాశమే ఉందా? అందరికీ హృదయంలో ప్రకాశం ఉందమ్మా. ఆ ప్రకాశమే ఉంది. హృదయంలో వెతికి విచారణ ద్వారా ఆత్మను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఏమని? ఆ ప్రకాశమే నేనని. ఇంకక్కడ రెండోది ఏమీ ఉండదమ్మా. నేనెవరు అని ప్రశ్నిస్తే ప్రశ్నించే నేను పోయాక ఏముంటుంది? ఏమీ ఉండదు. ఉండదు కదా. ఏమీ ఉండనప్పుడు ఏమీ ఉండదు
అన్నట్టుది ఏ ప్రకాశానికి ఉండదు అని తెలియబడుతోందో దాన్ని ప్రకాశం అంటారు. ఆ ప్రకాశమే నీ స్వస్వరూపము. ఏం లేదు అంటున్నాగా, ఏం లేదని దేనికి తెలుస్తోందో అదే నీ నిజ స్వరూపము, అదే ఆత్మ ప్రకాశము. కాబట్టి ఈ నేనెవరినన్న ప్రశ్న అతి త్వరగా ప్రశ్నించే నేను తొలగిపోగా ఏమీ లేని ఒక స్థితి ఏర్పడగా ఏమీ లేదు అని దేనికి తెలుస్తోందో అదే నువ్వు అని రుజువు చేస్తుంది. క్లియర్గా ఉంది కదా? అసంఖ్యాకమైన నామజపము, ప్రీతితో మూర్తి ధ్యానము, మితమైన సాత్విక ఆహార నియమము సాధనలుగా చేసుకుని క్రమం తప్పకుండా గనక ఆచరిస్తే పాతవాసనలు నశించి మనసు నెమ్మదిగా ఏకాగ్రం అవుతుంది. దీన్ని మనం ముందు చెప్పిన దాన్ని నేనెవరిని అనేటువంటి ప్రశ్న వల్ల ఈ ప్రశ్నించే నేను అన్నది లేకుండా పోతే ఏమీ లేనిదేదో మిగులుతుంది. కాబట్టి ఆ మిగులుతోంది ఏమీ లేదు అని తెలుసుకునేదేదో అదే నీ నిజ స్వరూపం. మరి అందుకే ఏం లేదండి అంటున్నాగా. ఆ ఏమీ లేదు అని ఎవరికి తెలుస్తోంది? నాకే. ఆ నేను ఇప్పటి మన నేను కాదు, ఈ వాణి కాదు, శరీరము కాదు, నేను ఇది నేనది అనుకునేటువంటి ఆ అల్పమైన నేను కాదు, ఏమీ లేదు అని ఒక స్ఫురణ దాన్ని గోచరిస్తోంది. అదే నీ నిజ స్వరూపము అని చెప్పిన తర్వాత దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే రెండు ఆలోచనలకి నడుమ ఇది తెలివి రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక ఆలోచన వచ్చి అది మళ్ళీ రెండో ఆలోచన వచ్చే లోపుగా ఆ ఉన్నదేదో అదే ప్రజ్ఞ, అదే పరమానంద స్థితి. ఒకటి అంటే ఏదైనా సరే ఉండడానికి ఆధారంగా ఉన్నదన్నమాట అది. నేను చెప్పాను కూడా ఇదే మాట. రోడ్డు మీద ఎన్నో వెళ్ళిపోతుంటాయి, రోడ్డు ఆధారంగా చేసుకుని దానిలో మనుషులు గాని కార్లు గాని ఏదైనా వాహనాలు గాని వెళుతూ ఉంటాయి. రోడ్డు అలాగే ఉంది కదా. అలాగే నీ ప్రజ్ఞా ప్రకాశము అలా ఉంది. దానిలోకి ఒక తలంపు వస్తుంది, కాసేపు ఉండి ఏదేదో ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకొక తలంపు వచ్చే లోపుగా ఏది మిగిలి ఉందో చూసుకుంటే అలా చూసుకోవడానికి లేదులే మనకి. తలంపు వెనకాల తలంపు ఇంకా కమ్మేసి పిచ్చి పిచ్చి సున్నాలు చుట్టిన దానిలాగా అయిపోతుంటుంది మంది. కానీ కొంచెం నిలకడగా చూస్తే ఒక తలంపుకి మరొక తలంపుకి నడుమ ప్రజ్ఞారూపంలో ప్రకాశిస్తుంది. అది అంటే ఆధారంగా ఉంది అని అర్థం. ఇదే మన పరమార్థ స్థితి అని విచారణతో ఎరిగి హృనిష్ఠులై ఉండడమే పరమపదము. ఓహో నేను ఇవన్నీ వస్తున్నాయి వెళుతున్నాయి అని ఉండడం. ఇదైతే బాగా అర్థం అవుతుంది కదా ఈ ముక్క. ఉన్నావు కనుకనే కదా వచ్చి వెళ్ళేవి. అంటే తలంపులు వస్తున్నాయి వెళుతున్నాయి. ఉన్నదేదో అది ఉంది కాబట్టి వచ్చి వెళ్లే వాటిని తెలుసుకుంటోంది. వచ్చి వెళ్లే వాటిని తెలుసుకునేదేదో అదే ప్రజ్ఞ, అదే నీ స్వరూపము. అయితే వచ్చి వెళ్లే వాటిని తెలుసుకునే ప్రజ్ఞగా ఉంటూ కూడా ఏది వస్తే దాంతో అవును కాదు అలాగా ఇలాగా అంటూ నీ ప్రజ్ఞా స్వరూపాన్ని మరిచిపోయి ఆ వచ్చిన వాటితో కలిసిపోతూ ఉంటాం. అందుకే మన స్వరూపాన్ని మనం మరిచిపోతున్నాం. అక్కడ ప్రతి ఆలోచనలో మన స్వరూపాన్ని మర్చిపోవడం, ఆలోచనతో కలిసిపోవడం, స్వరూపాన్ని మర్చిపోవడం, ఆలోచనతో కలిసిపోవడం. ఆలోచనతో కలిసిపోయినప్పుడు కూడా ఆ ఆలోచనకు ఆధారంగా నువ్వే ఉన్నావు. నువ్వు లేకుండా ఆలోచన లేదు. కాబట్టి ఈ నేనున్నానన్న స్పృహని సర్వాధారమైనది అని తెలుసుకో. తెలుసుకుని హృనిష్ఠులమై ఉండడమే పరమపదము. ఉన్నాను తర్వాత ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా ఎలా ఉన్నాను కదా. ఆ ఉండుటయే మన స్వరూపము.
ఉండుట అనేటి నీ స్వరూపాన్ని అది ఉంది ఇది ఉంది అలా ఉంది ఇలా ఉంది అనేటువంటి అనేక ఆలోచనలు కమ్మేస్తున్నాయి. అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి వాటితో తిరుగుతున్నామే తప్ప ఉన్న నిన్ను నువ్వు మర్చిపోతున్నావు అని తెలుసుకో. తర్వాత అదే అసంఖ్యాకమైన నామజపం చేస్తావు, కోట్లు కోట్లు చేయడం. అలాగే ప్రీతితో ఇష్టదైవత మూర్తిని ధ్యానం చేయడం, మితమైన సాత్విక ఆహారం నియమంతో ఉండడం. ఇలా సాధనలు చేసుకుంటూ క్రమం తప్పకుండా చేస్తూ చేస్తూ వస్తే పాత వాసనలు నెమ్మదిగా నశించి మనసు ఏకాగ్రమై బలపడుతుంది. ఎందుకంటే అదే చేస్తున్నావు, పాత వాసన రానివ్వకుండా ఎంత పని సమయం ఉంటే జపం 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 చేస్తున్నావు. అలాగే ప్రీతితో ఆ మూర్తిని ధ్యానం చేస్తున్నావు. ఎంత శరీరానికి ఎంత అవసరమో సాత్విక ఆహారం తింటున్నావు. అలాగే భగవత్ విషయాల్లోకి తప్ప నీ ఇంద్రియాలని వెళ్ళనివ్వడం లేదు. అలా ఉండగా 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 ఏమవుతుంది, నెమ్మది నెమ్మదిగా లోక విషయ వాసనలన్నీ తొలగిపోయి మనసు స్వచ్ఛమై ఏకాగ్రంగా నిలుస్తుంది. అది చేసినా సరే నిలుస్తుంది. ఏనుగు తండానికి ఒక గొలుసునిస్తే అది సదా చెల్లించే ఆ తొండపు చలనం ఆగిపోతున్నట్లు ఏనుగు తొండం అస్తమానం కదులుతూ ఉంటుందిట. దానికి ఒక గొలుసునేసి కట్టేస్తాడు. కట్టేస్తే ఆ గొలుసు ఎంత ఉందో అంత లెక్కే వెళ్తుందో అంతకు మించి అది వెళ్ళదు. అలాగా ఆగిపోయినట్లు అశుభవాసనలు గల బలహీనమైన మన మనస్సుకి ఎక్కడ పడితే అక్కడ అన్నిట్లోకి వెళ్ళిపోతుంది కదా. ఆ గొలుసుకి తొండానికి గొలుసు కట్టి ఆ గొలుసుని మళ్ళీ దాని కాలుకేసి కడతాడు. దాని కాలుకి దాని తొండానికి కలిపి ఆ గొలుసు ఉంటుంది. అంచేత ఆ తొండం ఎక్కువ దూరం వెళ్ళలేదు, అక్కడ దాని చుట్టే తిరుగుతుంది. ఆ కాలు చుట్టూ దాని చుట్టూ ఎంతవరకు వెళ్ళగలదు అంతే తిరుగుతుంది. అలాగే మన మనస్సు సదా చలించే, లేకపోతే పైకి ఎత్తుతుంది కిందకి ఎత్తుతుంది, ఆ కొమ్మలు ఈ కొమ్మలు విరుస్తుంది, అందరు వచ్చేవాళ్ళని వెళ్లేవాళ్ళని తొండంతో కొడుతూ ఉంటుంది. అవునా? అంచేత అలా సదా చలించే ఆ తొండపు చలనం ఆ గొలుసేసి కట్టేస్తే ఆగిపోతుంది. ఎక్కువ లెక్క వెళ్ళలేదుగా. అక్కడికి అలాగే ఆవుని చోటు కడితే అన్నది కూడా చెప్పాం కదా. అలాగా ఆ తొండం అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అశుభ వాసనలు గల బలహీనమైన మన మనసుకి ఎంతసేపు లోక విషయ వాసనల్లో పడి కొట్టుకుపోయే మన మనసుకి మూర్తి ధ్యానాన్ని నామజపాన్ని బాగా అలవాటు చేసుకుంటే మనస్సు చాంచల్యము అణిగి శాంతి లభిస్తుంది. విషయాలకు ఇంక వెళ్ళదు కదా. ఎంతసేపు దానికి అవే అందుతున్నాయి. ఏది ఇచ్చినా మళ్ళీ మూర్తి ధ్యానమే. మంత్ర జపము మూర్తి ధ్యానము మంత్ర జపము అదే ఇస్తుంది ఆహారంగా. ఇస్తూ ఉంటే కొంతకాలానికి ఇంకా అసలు విషయాల జోలికి అది వెళ్ళదు. అప్పుడు కూడా మనసు శాంతిస్తుంది. అంచేత ఈ పద్యాన్ని నేనెవరు అనే గ్రంథంలో వచన రూపంలో మనం చూడొచ్చు. ఈ విధంగా అంతర్ముఖమై ఏకాగ్ర శక్తిని పొంది అంతర్ముఖమై ఇంకేంటి లోపల చేస్తే మంత్ర జపమో లేకపోతే మూర్తి ధ్యానము ఇలా చేస్తూ చేస్తూ అంతర్ముఖమై ఏకాగ్ర శక్తిని పొందే మనసుకే అనేక విషయాల్లోకి వెళ్ళడం లేదు కదా. అటువంటి మనసుకే విచారణ మంచి ఫలితం. అలాంటి వాళ్ళు విచారణ చక్కగా చేయగలుగుతారు. ఎంతసేపు రోజులో సగం సేపు మూడొంతులు మన మెలకువలో మూడొంతుల సేపు విషయాల్లోనే తిరిగి 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 వచ్చి కాసేపు పూజ చేసి కాసేపు మూర్తి ధ్యానం చేసి ఏదో ఒక దండో రెండు దండో మంత్రం తిప్పేస్తే దానివల్ల కలిగే ఫలితం చాలా తక్కువ. ఇప్పుడు ఎలాగైతే పూజ చేయాలి కాబట్టి ఒక పావు గంట అరగంట పూజ చేయడం, మంత్ర జపం చేయాలి కాబట్టి 4, 3, 5 మాల తిప్పడం, స్తోత్రం చేయాలి కాబట్టి కాసేపు స్తోత్రం లలితో విష్ణువు పాడుకోవడం, ఇది కొద్ది సమయమే మనం భగవంతుడికి కేటాయిస్తున్నాం. మనకి కాసేపు విషయాలు వదిలిపెట్టడానికి అవకాశం. మిగతా సమయం అంతా విషయాల్లో తిరుగుతుంది కదా మన మనసు. ఆ విషయాల్లో తిరిగి తిరిగి వచ్చిన మనసు కొద్దిసేపు ఈ భగవత్పరమైన సాధనలో ఉంటుంది సాధకుల పేరుతో. అలాగే ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే కొద్ది సమయమే లోకంలో దేహ అవసరాలకు మాత్రమే లోకంలోకి వెళ్ళనిచ్చి మిగతా సమయాన్నంతా భగవంతుని ధ్యానానికి మంత్ర జపానికి ఇలాంటి శ్రవణ మనన నిత్యాసలకి వాడుకోవాలి. ఇప్పుడు లోకానికి ఖర్చు పెడుతున్న కాలం అంతా మనం ధ్యానానికి జపానికి శ్రవణ మననాలకి వాడుకోవాలి. మనం
శ్రవణ మరణాలకి, దైవానికి, జపానికి కొద్దిసేపు వాడుకుని లోకానికి ఎక్కువసేపు వాడుకుంటున్నాం. ఇప్పుడు లోకానికి కొద్దిసేపు వాడుకుని ఈ సాధనకి ఎక్కువసేపు వాడుకోవాలి. అప్పుడు మనసుకి లోక విషయాలు, చంచలత్వాన్ని కలిగించే లోక విషయాల యొక్క తాకిడి ఉండదు గనక ఆ మనసు చక్కగా శుద్ధి పడుతుంది గనక ఆ మనసుకి విచారణ చెయ్యగలిగిన శక్తి కలుగుతుంది. మంచి ఫలితం కూడా దానికే వస్తుంది. లోక విషయాల్లో తిరిగి తిరిగి వచ్చినటువంటి మనసు ఏకాగ్రం కాలేదమ్మా. నేనెవరు అని లేకుండా నిలిచి ఉండడం కష్టం. క్షణం కూడా ఉండనివ్వదు అది. ఎందుకంటే ఈ తిరిగి తిరిగి వచ్చినవన్నీ ఉన్నాయి కదా, అవి ఉండదు. అలా కాకుండా మనం పొద్దున్న సాయంత్రం చాలా వరకు మంత్రజపంతో, ధ్యానంతో, లేకపోతే ఒక స్తోత్రంతో, పారాయణతోటి, భగవద్ విషయాలు వినడంతో, దాంతోటే గడుపుతున్నాం అనుకో, అప్పుడు ఒక్కసారి మనసు శుద్ధి పడుతుంది కనుక అవును ఇది చేస్తే నేనెవరు అని ఎక్కువసేపు ఆగి ఉండగలుగుతుంది. మరి అర్థమయ్యేలాగా వివరంగానే చెప్పాను అనుకుంటున్నాను. నా అనుభవం అదే. గతంలో నేను ఆ అనుభవాన్ని ఉండేదాన్ని. మలిన మనస్సులు జ్ఞాన విచార అగ్నిలో వేసిన పచ్చి దొంగలు లాంటి వాళ్ళు. మలినమైన మనసుతో ఉంటారు, లోక విషయాలన్నింటిలో తిరిగి తిరిగి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ధ్యానం జపం చేద్దామని కూర్చుంటారు. పచ్చి దొంగల్ని మంటలో వేస్తే అది కాలదు సరిగదా, మంటను కూడా అట్టుతుంది. అవునా? అలాగ మలిన మనసు జ్ఞాన విచార అగ్నిలో వేసిన పచ్చి దొంగల వంటివి. అంటే విచార అగ్ని మలిన మనస్సుని కాల్చలేదు అని భావం. మలిన మనసుని నేనెవరినన్న విచారణ వల్ల ఆ మలిన మనస్సు కాలదు. ముందు మనసును శుద్ధి చేసుకున్న తర్వాత శుద్ధి పడిన మనసే విచారణ వల్ల ఎండిన కట్టెలు కాలినట్లు కాలిపోతుంది. అర్థమైందమ్మా? విచారణ చెయ్యాలి, బాగా అంతఃకరణ మనసు శుద్ధి పడాలి. మనసు అందుకే చెప్తున్నారు, బిగినింగ్ నుంచి మనకి ఎందుకు చెప్తున్నారంటే నేనెవడు అనేటువంటి సాధన హైయెస్ట్. దానిలో నిలబడాలంటే ముందు ఇవన్నీ చేసుకుంటూ రావాలి. ఎందుకు చేసుకుంటూ వస్తామంటే మన లోక విషయ ప్రాముఖ్యతను తగ్గించుకోవడానికి, పరమాత్మ విషయ ప్రాముఖ్యతని పెంచుకోవడానికి చేస్తాం. అలా చేసినప్పుడు ఆ మనసు శుద్ధి పడుతుంది కనుక అది వెంటనే నేనెవరినన్న ప్రశ్నతో నిలిచి తన స్వరూపంలో ఎక్కువసేపు ఉండగలుగుతుంది. కోరికల వల్ల అంతులేని దుఃఖాలే కలుగుతాయని తెలుసుకుని ఏ మనసు అయితే, ఏ బుద్ధి అయితే ఈ కోరికల వల్ల అంతులేని దుఃఖాలే కలుగుతాయని తెలుసుకుని కోరికల్ని విడిచిన ఉత్తములు తాము ఆచరించే సూటి మార్గమైన ఆత్మ విచారణతో హృదయంలో ఆత్మానంద రసాన్ని గ్రోలుతారు. ఈ కోరికల వల్ల, లోక విషయాల్లో తిరగడం వల్ల దుఃఖమే కలుగుతుంది, ఆయుష్ తరిగిపోతుంది. నాకు మళ్ళీ ఒక్క క్షణం కూడా ఎవరు ఆయుష్ని తిరిగి ఇవ్వలేరు, దానివల్ల నేను దుఃఖాన్నే పొందుతాను తప్ప మరి శాంతిని పొందలేను. ఇక ధ్యాన సమయంలో ఇవన్నీ అడ్డొచ్చేసి నన్ను నా స్వరూపంలో నిలబడిన దైవం దగ్గరైనా నిలబడనివ్వవు, దానివల్ల నేను భ్రష్టు పట్టిపోతాను అని తెలుసుకుని కోరికల్ని వీలైనంత ఎక్కువ జీవించి ఉండడానికి కావలసిన అవసరమైనంత మాత్రమే కోరికలు అంటే విషయాల్లోకి వెళ్ళి మిగతా విషయాల మీద కోరికలన్నిటినీ త్యజించిన ఉత్తములు తాము ఆచరించే ఈ సూటి మార్గమైన ఆత్మ విచారణతో హృదయంలో ఆత్మానంద రసాన్ని గ్రోలగలుగుతారు. అవలీలగా నేనెవరినైనా ప్రశ్నించి నేనన్న తలంపు లేకుండా ఎక్కువసేపు ఉండగలుగుతారు. అప్పుడే ఎక్కువసేపు ఉన్నప్పుడే నీకు నీ స్వరూపంలో ఉన్నటువంటి ఆ శాంతి, ఆ సుఖము రుచి తెలుస్తుంది. ఇలా అలా వచ్చేస్తే ఆ రుచి తెలియదు. అప్పుడు వాళ్ళ ఆత్మానంద సాగరం నుంచి ఇక వెలుపలికి రారు. ఆ రాకుండా ఉండాలంటే ఇంత ముందు ప్రాసెస్ అవసరం. అవన్నీ ఊరికే గాలి కొదిలేసి నేను ఎవరిని అంటే ఏమీ లేదు కదా అండి, అదేనండి పరమాత్మ నాకు తెలిసిపోయిందండి అంటే ఏం లాభం లేదు అని చెప్తూ విచారణకి ఈ రకంగా చేసుకుంటూ వస్తే అవి మంచి సాధనాలుగా ఉపయోగపడతాయి. అలాగే దాన్ని విచారణకు సాధనాలుగా వాడుకోకుండా ఇంకా అదే జీవిత ధ్యేయమని ఉన్నా కూడా నువ్వు నీ స్వరూపాన్ని పొందలేవు. ఎందుకంటే అసంఖ్యాకమైన మంత్ర జపము, ప్రీతితో మూర్తి ధ్యానము, సాత్విక ఆహారము, అలాగే ఇంకా ఏదో స్తోత్రాలు, పారాయణ అలా చేస్తూ ఉన్నావు. చేసిన తర్వాత
చేసేవాడెవడు అని ప్రశ్నించి ఈ చేసేవాడు కూడా లేకుండా పోతే తప్ప మోక్షం రాదు. అలా చేయడమే ఇక జీవిత లక్ష్యము. చేశాం కాబట్టి మేము ముక్తిని పొందేస్తాం. ముక్తిని పొందరు. ఏ దేవతను ఉపాసిస్తున్నారో ఆ దేవతా లోకాలకు వెళ్తారు అంతే. శివుడు ఉపాసన చేస్తే కైలాసానికి, విష్ణువుని ఉపాసన చేస్తే వైకుంఠానికి వెళ్తారు, అమ్మవారిని ఉపాసన చేస్తే మణిద్వీపానికి వెళ్తారు. వెళ్ళి వీళ్ళు చేసిన పుణ్యం క్షీణే పుణ్యే మత్స్యలోకం. ఆ పుణ్యం వరకు అక్కడ నుండి మళ్ళీ వచ్చి ఇక్కడే పడతారు తప్ప మోక్షం రాదు. ఈ సాధనల వల్ల, మంత్ర జపం వల్ల, మూర్తి ధ్యానం వల్ల, ఇంద్రియ నిగ్రహం వల్ల నియమంగా సాధనలు చేసుకుంటూ వస్తే పాత అంతఃకరణ శుద్ధి పడుతుంది కనుక ఆ శుద్ధి పడడం వరకే ఆ సాధనలన్నీ. అది మోక్షాన్ని ఇవ్వవు, పుణ్యాన్ని ఇస్తాయి. అప్పుడు నేనెవరిని అనేటువంటి ఈ విచారణ చక్కగా సక్రమ ఫలితాన్ని వెంటనే ఇస్తుంది. అది చేయకపోతే ఎన్ని చేసినా లోకాలకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండడమే తప్ప మరి జనన మరణ రూప సంసార బంధం నుంచి బయటపడేది ఉండదు. అర్థమైందా విషయం? చెయ్యాలి, స్తోత్రాలు పారాయణ అన్ని చెయ్యాలి. అది ఎందుకంటే కేవలం అంతఃకరణ శుద్ధి కోసమే. శుద్ధి పడిన అంతఃకరణ నేనెవ్వరనేటువంటి విచారణతో ఈ చేసే నేనుని కూడా తేలిగ్గా రాలగొట్టుకోగలుగుతుంది. అప్పుడు అట్లేసి గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసిన వాడు కూడా లేనివాడే అని తెలుసుకుని వదిలేయగలిగేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు వస్తాయి. అప్పుడు నేనెవరినన్న ప్రశ్న వేసుకోకపోతే వాడు మళ్ళీ ఆయా లోకాలకు వెళ్ళి మళ్ళీ పుడతాడు. కాబట్టి అక్కడికే ఆగిపోకూడదు. మంత్ర జపాలతోటి, మూర్తి ధ్యానాలతోటి, స్తోత్ర పారాయణలతోటి ఇదే జీవిత పరమగమ్యం, ఇక మేము ముక్తులు అయిపోయామని ఎవ్వరూ భ్రమపడవద్దు. అవన్నీ అంతఃకరణ శుద్ధి కోసమేను. అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత ఇవన్నీ చేసే నేనెవరు అని ప్రశ్నించుకోకపోతే వాడికి మోక్షం రాదు. దాన్ని కూడా ఆ విజ్ఞతతో ముందు అంతఃకరణ శుద్ధి కోసం ఇవన్నీ చేయిస్తారు గురువు. తర్వాత అతడు పక్కదారి పట్టకుండా ఇక చాలా ఆపు అంటే ఆపాల్సిందే నువ్వు. ఇప్పుడు నేనెవరు అని నిలిచి ఆగు చూడు అంటే ఆగి చూడాల్సిందే. గురు ఆజ్ఞను పాటిస్తేనే నువ్వు భవబంధాల నుంచి బయటపడతావు. లేదు అంటే మళ్ళీ ఆయా లోకాలు, ఆయా దేవతల భోగాలు అవి అనిపించి మళ్ళీ పుడతావు. అంచేత కోరికల వల్ల అంతులేని దుఃఖాలే కలుగుతాయని తెలుసుకుని కోరికలను త్యజించిన ఉత్తములిక తాము ఆచరించే సూటి మార్గమైన ఆత్మవిచారణతో హృదయంలో ఆనంద రసాన్ని గ్రోలుతూ ఉంటే వాళ్ళకి దేని కావాలనరు వద్దనరు. అసలు ఇంకొక దాంతో పనే లేకుండా తమలో తామే ఎట్లాగంటే స్వాత్మరతిరేవస్య ఆత్మ తృప్తస్య మానవ ఆత్మన్యేవ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. అనంతమైన సుఖాన్ని తనలో తానే అనుభవిస్తూ ఉన్నవాడు ఇక ఏం చెయ్యాలి, ఏం పొందాలి, ఏం కావాలి అన్నారు మరి భగవద్గీతలో భగవంతుడు. తను చెప్తూ ఇంతవరకు చేసి విచారణ చేయడానికి కావలసిన అర్హతని కలిగిస్తాయే తప్ప అక్కడికి వచ్చాక కూడా విచారణ చెయ్యకుండా ఏదో పుణ్యకార్యాలే చేస్తూ కూర్చుంటాము అంటే వాడికి బంధముక్తి కలగదు. ఇక మరి ఎప్పుడుకవుతుందండి సాధనా పరిసమాప్తి అంటే త్రిపుటీ భేదాలు ఉన్నంత వరకు అహంకారం నశించలేదు అని తెలుసుకోవచ్చు. త్రిపుటీ భేదము, త్రిపుటి అంటే ఏంటో చెప్పు. త్రిపుటి ద్రష్ట దృక్కు దృశ్యము అమ్మ. ద్రష్ట దృక్కు దృశ్యము ఈ సంస్కృత పదాలు ఏదైనా సరే ఈ లోకంలో ఏది ఉండాలన్నా ఈ మూడు లేకపోతే ఉండడం కుదరదు. తెలుసుకునేవాడు తెలివి, తెలియబడేది తెలియబడేవాడు, చూడబడేది చూపు. అలాగే నీవు దేవుడు, జగత్తు జీవుడు, ఈశ్వరుడు, ఇవన్నీ త్రిపుటితో ఉంటాయి ఈ లోకంలో. ఏదైనా ఒక్క పని జరగాలంటే మూడు ఉండాల్సిందే. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా పని జరగదు.
దృక్కు చూసేవాడు లేకపోతే చూడడము ఉండదు, చూడబడేది ఉండదు. ఉమ్, చూడబడేది లేకపోతే చూపు లేదు, చూడబడేవాడికి ఆ ఆశ లేదు. ఉమ్, చూపు లేకపోతే చూడబడేవాడు చూసేవాడు కూడా ఉండడు. ఉమ్, కాబట్టి ఏదైనా సరే ఈ మూడితో కూడి ఉన్నదే మన జీవితం. ఎవరి మటుకు వాళ్ళు ప్రశ్నించుకోండి. నాకు ఇది తెలుస్తోంది అంటే తెలుసుకునే నువ్వు, తెలియబడే అవతల వస్తువా తెలివి. ఉమ్, అవునా? ఉమ్, తెలియడం లేదు అంటే కూడా మూడు, తెలుసు అంటే కూడా మూడు. ఈ అవునమ్మా. మూడు అనే త్రిపుటి, ఈ త్రిపుటి ఉన్నంత వరకు అహంకారం నశించలేదని తెలుసుకో. అహంకారానికి త్రిపుటి కావాలి. ఉమ్, నేను దేహాన్ని అనేవాడికి త్రిపుటి లేకపోతే జగత్తు లేదు, కార్యం లేదు. కాబట్టి ఈ త్రిపుటి లేకపోతే అహంకారం నశించలేదు అని అర్థం. ఉమ్, ఈ త్రిపుటి ఉన్నంత వరకు కూడా అహంకారం ఉంటేనే త్రిపుటి ఉంటుంది. ఎవరికైతే అహంకారం లేదో వాడికి త్రిపుటి ఉండదు. ఉమ్, ఈ త్రిపుటిని గురించి 13వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు? కాబట్టి ఈ 13వ అధ్యాయంలో 13వ శ్లోకం మీరు చదువుకోండి. భగవద్గీతలు వచ్చు కదా. అందుచేత ఈ త్రిపుటి ఉన్నంత కాలము అహంకారం నశించలేదు. త్రిపుటి ఉన్నంత వరకు అహంకారం నశించలేదు. నశించిందా మరి? నేను లేదమ్మా. అలాగున్నాను, నాతో తెలియబడేది ఉంది, నాకు తెలివి ఉంది. ఉమ్, కాబట్టి ఇది ఉంది అది ఉందని చెప్తున్నాను. కానీ ఏది ఉండడం వల్ల నేనున్నాను అన్నది మాత్రం నాకు తెలియదు. ఇంకెందుకు? ఏది ఉండడంలో నువ్వున్నావో కదా, దానికి త్రిపుటి లేదుగా. దానిలో నేను అని వచ్చేసరికి త్రిపుటి వస్తుంది. నేను అన్నది రాకపోతే త్రిపుటేది? అర్థమవుతుందా? నేను అన్నది రాకపోతే త్రిపుటి ఉందా? నేను చూచే, నేను చూడబడేటువంటి దృశ్యము, చూపు ఎప్పుడున్నాయి? నేను అన్నది ఉన్నంతసేపు ఉంటాయి. అవునమ్మా. నేను లేకపోతే లేదు. మధ్య మధ్యలో ఏ ఊరైనా వెళ్ళొస్తున్నా వేట అనుకున్నా లేదమ్మా. త్రిపుటి భేదాలు ఉన్నంత వరకు అహంకారం నశించలేదని ఊహించుకోవచ్చు. కనుక త్రిపుటి భేదం ఉన్నంత వరకు సాధనలు వారికి అవసరమే అని తెలుసుకో. త్రిపుటి ఉన్నంత వరకు సాధనలు ఉండి తీరాల్సిందే. ఉమ్, ఎప్పుడు త్రిపుటి నశిస్తుందో అప్పుడు ఇక సాధకుడు లేడు, సాధ్య వస్తువా లేదు, సాధన లేదు. ఉమ్, అప్పుడు స్వరూపమే మిగులుతుంది. త్రిపుటి ఉన్నంతసేపు నేను చేసేటువంటి జపము ఆ మంత్రాధిష్టాన దేవత ముగ్గురు ఉండాల్సిందే. ఉమ్, అయితే ఎట్లా సాగుతుంది? ఈ చేసే నేనెవరా అని ప్రశ్నించి చూస్తే మరి త్రిపుటేది? లేదమ్మా. అనుభవంతో చూసుకోండి. మరి నేనే అది కూడా రుచి చూపించాలంటే ఎలాగా? తెలుస్తుందమ్మా. నాకు తెలిస్తే మరి చెప్పాలి కదా. బంధాలు కల్పించే ఈ త్రిపుటి ఎప్పుడు బంధాలని కలిగిస్తుంది. ఉమ్, ఈ త్రిపుటి భేదాలు స్థూల సూక్ష్మ దేహాలతో ఎంతవరకు కలిసి ఉంటాయో అంతవరకు అజ్ఞాన మోహ రూపమైన కారణ శరీరంతో గల బంధం నశించలేదు అని అర్థం. ఉమ్, ఈ త్రిపుటి బంధాలను కలిగించేటువంటి స్థూల సూక్ష్మ శరీరాలతో, అంటే స్థూల శరీరం సూక్ష్మ శరీరం కదా మనం బంధించేది. అవునమ్మా. ఎంతవరకు ఈ త్రిపుటి ఉంటుందో అంతవరకు అజ్ఞాన మోహ రూపమైన ఈ కారణ శరీరం నశించలేదు అని అర్థం. అజ్ఞాన కారణం ఉంది కాబట్టి త్రిపుటితో పడి తిరుగుతున్నావు. అజ్ఞాన కారణం లేకపోతే త్రిపుటే లేదు. ఇవి చేసే నేను ఎవడాను ప్రశ్నించి నేను ఓడగొట్టుకుంటావు. అప్పుడు త్రిపుటి లేని ఏకైక సత్యం ప్రకాశిస్తూ ఉంటుంది. అందుచేతనే ఎన్ని సాధనలు చేసినా పునర్జన్మ లేకుండా ఉండడం లేదు. ఎప్పుడైతే త్రిపుటి నశిస్తుందో అంతవరకు ఇక
పునర్జన్మ నశించనంత వరకు పునర్జన్మ వస్తుంది. త్రిపుటి నశిస్తే పునర్జన్మ ఇక నీకు పోయినట్లే. అంటే నేను అంటేనే త్రిపుటి వస్తుందమ్మా. అవునమ్మా. నేను అంటే వాడు వీడు నేను మూడు, అవునా? అంటే అది ఇది నేను ఉంటాయి, అలాగా ఇలాగా నేను ఉంటాయి. ఇవన్నీ నేను బట్టునే ఉంటాయి. నేనును ఇది అదిను, నేనును అక్కడ ఇక్కడ ఎక్కడాను నేనుతో కూడా ఉంటాయి. నేను ఉంది అంటే త్రిపుటి ఉంటుంది, త్రిపుటి ఉంది అంటే బంధం ఉంటుంది. ఈ త్రిపుటితో కూడిన ఈ నేనెవరా అని చూస్తే త్రిపుటే లేనటువంటి ఏకైక సద్వస్తు అనుభవానికి వస్తుంది. ఆ అనుభవంలో ఉంటే తప్ప నీకు అజ్ఞానం నశించలేదు. అది నశించినంత వరకు పునర్జన్మలు పోవు. విచారణ వల్ల అయితే నేనెవరినన్న విచారణ వల్ల మాత్రమే ఈ నేను అనేటువంటి అహంకారం నశిస్తుంది. ప్రశ్నిస్తే లేదుగా మరి. లేదమ్మా. అది నశిస్తే తర్వాత తనకంటే అన్యంగా ఏ వస్తువు ఉండదుగా. ఉండదు. నేను అన్నది లేకపోతే ఇంకేముంది? అంతకు ముందు విషయాలుగా గోచరించినవి ఇప్పుడు తన ఆత్మస్వరూపంగానే అనుభవం అవుతాయి. అంతకు ముందు నాకు వేరుగా ఈ విషయాలుగా కనిపిస్తున్నవన్నీ కూడా నీ స్వరూపంగానే నీకు అనుభవానికి అవుతాయి. ఇక్కడ ఏమైనా ప్రశ్న కలిగిందా మీకు ఎవరికైనా? అసలు వింటే కదా ప్రశ్న కలగడానికి. లేదమ్మా, వింటున్నాము. మరి చెప్పైతే ప్రశ్న చెప్పు. ఇక్కడ ప్రశ్న కలగాలి. విచారణ వల్ల అహంకారం నశిస్తే నేనెవరిని అని నిరంతరం ప్రశ్నించుకుంటూ ఉంటే నేను లేకుండా పోయి ఏది అయితే మిగిలి ఉందో అదే మిగిలి ఇక నేననే అహంకారం నశించిపోతే తర్వాత ఇంకేముంటుంది? ఏమీ ఉండదు అంటున్నారు కానీ తనకు అన్యంగా ఇంక ఏ వస్తువు ఉండదు. అయితే అంతకు ముందు అనేక విషయాలుగా శబ్దస్వరూప రూప రసగంధాలుగా నీకు తోచినటువంటివి ఇప్పుడు తన ఆత్మస్వరూపంగానే అనుభూతం అవుతాయి. ఇది ఉన్నప్పుడు అది ఎప్పుడు ఇదే డౌట్ వచ్చింది నాకు. అది అనుభవానికి రాలేదుగా, మరి అందుకే డౌట్. ఇది ఈ డౌట్ కలగాలి. ఏముండదుగా అంటే ఎలా తెలుస్తుంది అన్నది డౌట్. నువ్వు దానిలో ఉంటే అప్పుడు తెలుస్తుంది నీకు. అది దానిలో ఉండకుండా ఊరికే బుద్ధికి మాత్రమే తెలిసింది. దానిలో నీకు ఉన్న అనుభవం లేకపోవడం చేత నాకంటే అన్యంగా ఏ విషయాలు ఇంతకు ముందు నాకంటే వేరుగా ఉన్న వాటిగా కనిపించినవన్నీ ఇప్పుడు నా స్వరూపంగా కనిపిస్తాయి. అవన్నీ ఎలా కనిపిస్తాయంటే మళ్ళీ పాత పాటే వస్త్రము మీద గీయబడిన చిత్రముల వలె నా ప్రకాశంలోనే దృశ్యాలుగా కనపడతాయి. నాలోనే నాకే తెలియబడుతూ ఉంటాయి తప్ప వాటి పట్ల నాకు ఏ విధమైనటువంటి మోహము లేదు. అక్కడ మళ్ళీ నేను దాంతో కొంచెం చేరడం లేదుగా. నేను అని చేరడం లేదుగా. ఇది వరకు అన్ని ఉన్నాయి, ఏదొస్తే దాంతో నేను నాది ఇలాగలాగా చేరిపోయింది. ఇప్పుడేమో దేంతో చేరడం? ఇప్పుడు నా కాలుతో, నా కంటితో, నా ముక్కుతో నేను చేరాలా? ఆల్రెడీ అవన్నీ నన్ను చేరి ఉండగలుగుతున్నాయి అని తెలుసుకుంటావు. ఈ సమస్త దృశ్యములతో నేను చేరక్కర్లా, అవి నన్ను చేరి ఉండగలుగుతున్నాయి. అవి లేకపోయినా ఉన్నాను. పోనీ ఉంటే మాత్రం ఏమిటి నష్టం? అవి లేకపోయినా నేను ఉన్నాను, నా ప్రకాశమే ఉన్నా, తెలివే ఉన్నాను. నీకు మీ కాలు ఉంది అని ఇప్పుడు తెలుస్తోందా? లేదు. మరే కాలు లేదా? ఉంది. మరి ఇంకా లేకపోయినా ఉండడం ఏమిటి? అంటే దాని మీద నీకు ఏ ధ్యాస ఉండదు, పట్టించుకోలేదు. నీ కాలు మీద, నీ గోరు మీద ఇప్పుడు ధ్యాస పెడుతున్నావా నువ్వు? అంత మాత్రం అవి లేవా? ఉన్నాయి. ఉంటే మాత్రం నీకు నష్టం ఏమిటి?
అవి లేకపోయినా నేను ఉన్నాను అంటే అవి లేకపోవడం ఏమిటి? అసలు నేనే ఉన్నానమ్మా. అవునమ్మా అంతే. నేను ఒక్క ముక్క చెప్పడం రాదు. నేనే ఉన్నాను, ఇవన్నీ అలా ఉన్నాయి. అలా అంటే నేనుగానే ఉంటాయి. నా కాలు, నా చెయ్యి, నా వేలు, నా వెంట్రుకలు, నా కళ్ళు, కనుబొమ్మలు అన్ని నేనుగానే ఎలా ఉన్నానో అలాగే విశ్వంగా నేనుగానే ఉంటుంది. ఎట్లాగ నువ్వు నీ శరీరంలోని ప్రతి అణువుని నీకంటే అన్యం కాకుండా అన్యముగా చూడవో, అలాగే విశ్వాన్ని కూడా నీకంటే అన్యంగా నువ్వు చూడవు. మరి సరి అయినటువంటి డెఫినేషన్ చక్కగా చెప్పానని అనుకుంటున్నాను. మరి నా అనుభవంలో ఉంది చెప్పాను. అర్థమైంది. తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి. గట్టి పట్టు ఉండాలి. గట్టి పట్టు ఉండాలి. అక్కడ నేను అన్న భావన పోతే అదే వచ్చేస్తుంది. ఆ భావన ఏం చేస్తుంది? మేనుకేసి కట్టేసింది. మేనుకు మాత్రమే పరిమితం అయిపోయావు. ఆ భావన పోతే మేనుకేసిన కట్టు తగ్గిపోతుంది. అప్పుడు నీ నిజస్వరూపం విశ్వమంతా నీవుగా నీకు అనుభవానికి వస్తుంది. నీ తనువంతా నువ్వుగా నీకు అనుభవానికి రావడానికి ఏమైనా కష్టపడ్డావా? ఇది ఈ ఒక్క పెట్టు, ఈ ముడి ఊడిపోతే చాలు. కాబట్టి నేను అన్నదాన్ని రానివ్వకుండా చేసుకుంటూ ఉంటే దానికి అదే ఊడిపోతుంది. అప్పుడు ఇంతకు ముందు విషయాలుగా నీకంటే అన్యాలుగా గోచరించినవన్నీ ఇప్పుడు నీ స్వరూపముగానే అనుభవానికి వస్తాయి. భగవాన్ ఎప్పుడు నన్ను విడిచి ఏముంది, నాకంటే అన్యంగా ఏదైనా ఉంటే నేను ఏదైనా అనవచ్చు, వినవచ్చు, చెప్పవచ్చు, నేర్చుకోవచ్చు. ఏం చెప్పను, ఏం నేను ఏముంది నాకంటే అన్యంగా? నా కాలు నాకంటే అన్యంగా ఉందా? నా కాలు గురించి నేను ఏమన్నా పాఠాలు చెప్పించుకుంటానా? నా వేలు గురించి, నా కాలు గురించి, నా కన్ను గురించి, నా ముక్కు గురించి ఎవరైనా పాఠాలు చెప్తే వాళ్ళు ఊరికే చెప్తున్న పాఠాలే కానీ అనుభవం నాదిగా. అవునమ్మా. వాళ్ళు పాఠం చెప్తారమ్మా, నీ కాలు ఎంత పొడుగ్గా ఉంది, అంత పొట్టిగా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, ఎలా ఉందని. కానీ దాని అనుభవం నాదేగా. నా పాఠాలు చెప్పేవాళ్ళు నాకు నా అనుభవాన్ని ఇవ్వగలరా? లేదమ్మా. మరి ఇకనే అలాగే ఈ విశ్వాన్ని గురించి కూడా ఎవరెవరు ఎన్ని పాఠాలు ఎన్ని విధాలుగా పంచభూతాల యొక్క పంచీకరణలు గాని ఏది గాని ఎవరు చెప్పినా అవి పాఠాలే. అనుభవం రావాలి అంటే నేనని స్వల్ప భావన తొలగిపోతే అనుభవం వచ్చేస్తుంది. లేకపోతే పాఠాలు వింటూ ఆహా ఓహో అనుకుంటూ అదే జ్ఞానం అనుకుంటూ మళ్ళీ మాయలో కొట్టుకుపోతాం. అందుకే నీ స్వరూపం శాస్త్రాల్లో లేదు, నీ స్వరూపం వేదంలో లేదు, నీ స్వరూపం బయట లేదు. నీ స్వరూపం ఎక్కడ వెతికినా నువ్వు వెతకబడే చోట అది లేదు. లేని చోట నువ్వు వెతుకుతున్నావు. ఎందుకంటే ఆ వెతికే నువ్వే నీ స్వరూపం. నువ్వు లేకపోతే ఎట్లా వెతుకుతావు అన్ని? అది చూస్తా ఇది చూస్తా, ఇది వెతుకుతున్నా అది వెతుకుతున్నా. నువ్వు వెతకడానికి అక్కడ నీ దగ్గర వెతికే నువ్వు ఉండాలి. వెతికే నీవు తెలివే దీపంగా కలిగి ఉండాలి. తెలివి దీపంలో వెతుకుతావు. వాటిని వీటిని వెతుకుతున్నావు గాని అన్నిటినీ వెతికి నువ్వు వెతుక్కోవట్లా అని చెప్పి నీకు నువ్వు దొరకడంలా. అన్ని దొరుకుతాయి, వేదాలు దొరుకుతాయి, శాస్త్రాలతో దొరుకుతాయి, ఏవేవో లోకాలు దొరుకుతాయి, అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి, కానీ నీకు నువ్వు దొరకవు. నువ్వు లేకపోతే ఏవీ లేవు అంటే అవునండి అంటాం గాని మరి నువ్వేమిటి అన్నిటినీ తెలుసుకునే తెలివివి. నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం మానేసి ఎన్ని తెలుసుకుంటే నీకు లాభం ఏముంది? ఏమీ లేదమ్మా. అందుచేత నేను ఈ దేహాన్ని అన్న పరిమిత భావంతో కూడిన అహంకార భావాన్ని నేనెవరా అని ప్రశ్నిస్తే అది పడిపోతుంది. నువ్వేం చెయ్యక్కర్లా. అప్పుడు ఏది ఉందో దానితో సదా అనుసంధానమై ఉండగా నీకు పూర్తి విడుదల కలుగుతుంది. అహంకారం నశించి ఆత్మనిష్ఠలో నుండి సత్యాన్ని గ్రహించిన పెద్దలు, వాళ్ళకి అహంకారం లేదు, ఆత్మస్వరూపమే తామై ఉన్న పెద్దలు నామరూపాత్మకమైన ఈ జగత్తుని మిథ్యా సదృశ మాత్రంగా భావిస్తారు. ఉంటుందలా. నాకు ఇది వరకు
ఉంది అంటే దాంతో పడి కొట్టుకుపోయాను. ఇప్పుడు అది నాకు బంధం కాదు. దాని జోలికి నేను వెళ్ళను. ఎందుకు వెళ్తాను? ఎండమావుల్లో నీటి కోసం. నాకేమన్నా లేకపోతే అక్కడికి వెళ్ళాలి. అన్నిటికీ నేనే దిక్కు అయినప్పుడు నా దిక్కులో బతుకుతున్న దిక్కుమాలిన వాటి కోసం నేను ఎందుకు వెళ్తాను? కాబట్టి సత్యాన్ని గ్రహించిన పెద్దలు నామరూపాత్మకమైన ఈ జగత్తుని మిథ్యా దృష్టి మాత్రంగా భావిస్తారు. అనంతమైన ఆ అఖండ ఆత్మ ఆకాశమే తామై ప్రకాశించుట చేత ఇవన్నీ నామరూపరహిత చిన్మాత్రమైన తన్మయమే అని వారి తుది తీర్పు. ఈ జగత్తు మిథ్యా సదృశం మాత్రమే భావిస్తారు. అనంతమైన అఖండ ఆత్మాకాశమే తాము. అఖండ ఆత్మాకాశమే అంటే ఏమిటి? అన్నీ ఉండడానికి అవకాశం ఇచ్చేది ఆకాశం కదా. అంటే ఏది ఉంది అనాలన్నా నేనే ఉండాలి కాబట్టి నేను ఆకాశాన్ని. మళ్ళీ ఆకాశంతో మీరు పోసుకుని అలా ఇంతలా వ్యాపించి ఉన్నా అలా వ్యాపించి ఉన్నా అనుకోకు. ఏది ఉండాలన్నా ఆకాశమే అవకాశం ఇస్తోంది. అవునా? ఆకాశంలోనే ఎండ, ఆకాశంలోనే వాన, ఆకాశంలోనే ఉరుములు, ఆకాశంలోనే మంచు, ఆకాశంలోనే సూర్యచంద్ర గ్రహాలు, ఆకాశంలోనే భూమి, ఆకాశంలోనే అన్ని ఉన్నాయి. అవునా? అన్నీ ఉండడానికి ఆకాశం అవకాశం ఇస్తోంది అంటే దాన్ని వ్యాపించి ఉంది అంటాం. అలాగే ఎప్పుడైతే ఈ జగత్తుని నాకు తెలియబడుతుంటే అనంతమైన అఖండ ఆత్మాకాశమే తామై ప్రకాశించుడు చేత, అంటే ఇప్పుడు ఏమిటి ఆత్మాకాశం అంటే అలాగే వ్యాపించిపోయి ఉందని ఏమి ఊహించకండి. అన్నీ ఉండడానికి ఆకాశం ఎట్లా అవకాశం ఇస్తుందో, ఏది ఉంది అని అని తెలియబడిన అది నీ అందే. నీ అందే, నీ చేత తెలియబడే వెలుపల ఉండాలి. అవునా? ఏదైనా ఉండడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావుగా. ఉన్నావు, ఉంది అని తెలుసుకున్నావు. తెలుస్తుంది. బయట ఎక్కడ నేను శరీరం నేను బయట ఎక్కడ ఉంది అనుకున్నావు అంటే బంధంలో పడతావు. నా తెలివిలో తెలిసిన తర్వాతనే కదా తెలియబడేదానికి విలువ ఉంది. ఏదో ఒక తెలియంది ఏదో ఎక్కడో ఉందిట, కానీ దానికి నా ఏ విలువ లేదుగా. లేదమ్మా. అక్కడెక్కడో ఉందిట అని కూడా నీ తెలివిలో నీకు తెలియబడుతుంది. అది అవునా? ఏదైనా నీ తెలివిలో తెలియబడే ఉండాలి. కాబట్టి ఆకాశము ఈ గ్రహాలకి అన్నిటికీ అవకాశం ఇస్తోంది కాబట్టి దాన్ని వ్యాపించి ఉన్న ఆకాశము అంటున్నారు. అయితే అలాగే నీ స్వరూపము అఖండ ఆత్మస్వరూపమే. అది ఎప్పుడు లేకుండా ఉండడం అన్నది ఉండదు. ఏది ఉన్నా నీ స్వరూపంలో ఉన్నాకనే ఉన్నట్టు తెలియబడాలి. కాబట్టి అన్నీ ఉండడానికి, ఉన్నది అని తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చేదేదో అదే నీ స్వరూపం. కాబట్టి నిన్ను ఆత్మాకాశం అని చిదాకాశం అని అంటారు. అవకాశం ఇస్తుంది కాబట్టి ఆకాశం. అందుచేత ఆ అఖండ ఆత్మాకాశమే తామై ప్రకాశించుట చేత ఇవన్నీ నామరూప రహిత చిన్మాత్రమైన తన్మయమే. నామరూప రహితాలతో నామరూపాలుగా కనిపిస్తున్నవన్నీ నా చిత్ప్రకాశమే అయి ఉన్నాయి. దానికి ఒకసారి స్వామివారు వచ్చినప్పుడు చెప్పాను కూడా చాలా సార్లు. 3 రోజులు ఉన్నారు ఇక్కడ. ప్రతిరోజు ఇలాగా వెన్నెల రోజులు బాగా సాయంత్రం పూట పలహారాలు అయిన తర్వాత అందరూ వెన్నెట్లో ఆ వాకట్లో కూర్చునేవాళ్ళం. ముఖ్యంగా రాత్రిపూట ఉండేవాళ్ళు అనమాట. సుందరి వాళ్ళమ్మ, తర్వాత సుందరి చెల్లెలు, నేను, తర్వాత ఇంకా ఒకళ్ళిద్దరు అన్నపూర్ణ గారు ఉన్నారో లేరో తెలియదు. అలా కూర్చుని ఉండేవారు స్వామి కుర్చీ వేసుకుని. అప్పుడు కుర్చీ దగ్గర అన్నపూర్ణ గారి సుందరి వాళ్ళ అమ్మ కాళ్ళకి కొబ్బరి నూనె రాస్తూ ఉండేది. అలా కూర్చుని ఉండేవాళ్ళం. నేను కూడా స్వామి ఏదో చెప్తూ ఉండేవారు, అతను నన్ను ఏదో చెప్పమనేవారు. అలా ఏదో చెప్తూ స్వామి చెప్పమ్మాయి అన్నారు. స్వామి ఇదంతా మన్మయం కదూ,
మనోమయమే కదా స్వామి, ఈ జగత్తంతా మనోమయమే, మనసు ద్వారానే అన్ని భావింపబడి తెలియబడుతున్నాయి కదా స్వామి అన్నాను. అవును అన్నారు. మరి ఈ మన్మయం అంతా చిన్మయమే కదా స్వామి? చిత్ అంటే జ్ఞానం. ఉమ్, ఓహో, ఈ మనసంతా జ్ఞానంతో నిండుందా? ఆ జ్ఞానంలో ఈ జగత్తంతా ప్రకాశిస్తోందా కదా స్వామి అన్నాను. అబ్బా బాగుందే అన్నాను. ఏమన్నావు ముందు? స్వామి అంతా మన్మయమే కదా అన్నా. అవును మన్మయమే. మరి ఈ మనతో చిన్మయం కదా స్వామి? ఆ ప్రకాశంతో నిండి ఉంది. ఇంకా చెప్పు అన్నారు. ఈ చిన్మయం అంతా తన్మయమే కదా స్వామి? నాలోనే కదా స్వామి? నాలోనే చిత్ ప్రకాశము, నాలోనే జగత్ మనసు, అంతా మన్మయము చిన్మయమై, చిన్మయమే తన్మయమై ఉంది స్వామి. ఇదేనా మీరు చెప్పే బోధల సారం? ఇంకా స్వామి చాలా ఒక్క 10 నిమిషాలు మాట్లాడలేకపోయారు. అమ్మా ఎలా నీకు తెలుస్తోందో నాకు అర్థం అవడం లేదు. నీ బుద్ధికి కూడా తెలియకుండా నీ లోపల నుంచి ఒక ప్రకాశం పైకి జిమ్ముకొని వస్తుంది. ఎంత చక్కటి మాటలు! ఏ పుస్తకంలో చదివావన్నా? చదవలేదు, మీరు ఇచ్చే పుస్తకాలను మూలన పడేస్తాను, పుస్తకాలు చదవను నేను. మరి ఎట్లా నాకు అనుభవం స్వామి? ఇదంతా మనోమయమే కదా, మనసులో భావాలే కదా అనిపించింది. మీ పాదాలు తాకిన మూలాన్నేమో. ఈ మనసు అంతా కూడా జ్ఞానంతో కదా నిండి ఉంది. అదే కదా చిత్తు చిన్మయం అంటున్నారు. ఆ చిత్తు తన్మయం, దాంతో నేను ములిగుంటే ఇంకేముంది స్వామి? అదేనమ్మా మన్మయం చిన్మయం తన్మయం. ఇంతకంటే పొందవలసింది లేదు, ఇంతకంటే తెలుసుకోవలసింది లేదు, ఇంతకంటే చేయవలసింది లేదు. సదా అది నువ్వయ్యుండు అన్నారు. అలా మేము ఎంతసేపు ఉండిపోయామో మాకు తెలీదు. అలా ఒక 2-3 గంటలు, 12, 11, 12 అయిపోయిందేమో. అలా మంచులో స్వామి కూర్చున్నారు, స్వామి చుట్టూ మేము కూర్చున్నాం. ఇప్పుడు 12 ఎంతో అయిపోయిన తర్వాత అప్పుడు మరి ఎవరో వచ్చి సరే వెళ్ళి పడుకోండి మంచు పడుతుంది అన్నాక పడుకున్నాం. మరి చూడు మన్మయమే కదా, అదే మొక్క ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి అనంతమైన ఆత్మ, అనంతమైన ఆ అఖండ ఆత్మ ఆకాశమే తామై ప్రకాశించే, అంటే మనసంతా నేనేగా, అది ప్రకాశమై ఉందిగా. ప్రకాశించడం ఇవి అన్ని నామరూపరహిత చిన్మయమే అయి ఉన్నాయి. అవి తన్మయమే, నన్ను విడిచిలేవు అని జ్ఞానుల తీర్పట. అది జ్ఞానులు తీర్పో ఎవరి తీర్పో ఎవరికి తెలుసు? నాకైతే తెలియదు. మరి అప్పుడు అదే మరి ఇది. కాబట్టి చిన్మయమే, చిన్మాత్రమై తన్మయమేనని ఆ జ్ఞానుల యొక్క తుది తీర్పు అంటున్నారమ్మా. ఇంకా అక్కడితో సాధన సమాప్తి అయిపోయింది. ఇంకేం చేస్తావు? జగత్తంతా మన్మయమైతే, మనసు జ్ఞానరూపమైన చిన్మయమైతే అది నా యందే నేనే ఉన్నాను. ఇంకా అయిపోయింది సాధన సమాప్తి. ఎక్కడ చూడు ఏం చేసినా అదే. అందుచేత ధ్యాననిష్ట వివేకము, దోషరహితమైన ఆత్మనిష్ట ఒక్కటే అనాత్మ బంధాల నుంచి అన్నిటినీ ధ్వంసం ఇటువంటి ఆత్మనిష్టలో సదా ఉంటే ఏది నేను కాదో, ఏది నాది కాదో, ఏది అసత్యమో, ఏది అనిత్యమో వాటితో ఉన్నటువంటి బంధాలన్నిటినీ ఆత్మనిష్టే ధ్వంసం చేస్తుంది. ఆ నిష్టలో ఉన్నామంటే దీనికి అవే తొలగిపోతాయి. ఎందుకంటే మనం భావించి కల్పించుకుని సహజంగా ఉన్నవి కాదు గనక. తన సహజ సత్యాత్మ నుంచి, నా సహజ స్వరూపమే సత్యాత్మలో నుంచే అసత్య దేహాది ప్రపంచాన్ని వేరు చేసి చూపించే ఈ నిత్య అనిత్య వస్తు వివేకము స్వచ్ఛమైన ఆశారహిత స్థితిని పొందడానికి సహాయపడుతుంది. నీ స్వరూపంలోనే, నీ తెలివిలోనే కదమ్మా ఏది తెలిసినా. నీ తెలుగులో లేనిది నీకు లేదు. లేదమ్మా. నీ తెలుగు చిత్తు, నీ జ్ఞానంలో లేనిది నీకు లేదు. కాబట్టి సహజమైన నీ సత్య స్వరూపంలో నుంచి అసత్య దేహాది ప్రపంచాన్ని వేరు. ఇప్పుడు ఈ దేహము, ఈ ప్రపంచము
నా తెలివిని విడిచి లేవు. ఒకవేళ ఉన్నా అవి వేరు, నేను వేరు. నేను అది కాదు. ఏవి జగత్తును ఈ దేహము నేను కాదు. ఈ దేహం కూడా జగత్తులోందే. నేను కాదు అని వేరు చేసి చూపించే ఈ నిత్య అనిత్య వస్తు వివేకము అని చెప్పారు కదా. ఓహో, ఇవన్నీ ఎందుకు అంటే ఈ జగత్తు ఈ దేహము అనిత్యాలు. ఇప్పుడున్నట్టు రేపు ఉండవు. ఈ రోజు కనిపించదు, రేపు కనిపించదు. కాబట్టి ఇవి అనిత్యాలు. మరి నిత్యమేది? ఇది అనిత్యమని తెలుసుకునే నా జ్ఞానమే నిత్యము అని అనిత్య వస్తు వివేకమున స్వచ్ఛమైన ఏ ఆశ లేనటువంటి స్థితిని పొందడానికి నీకు ఈ సాధన ఉపయోగపడుతుంది. ఓహో, ఏది ఉన్నా అనిత్యమే కదా, అసుఖము దుఃఖము, ఇక దాని మీద నాకు ఆశ ఎందుకు అని దేని మీద నీకు ఆశ కలిగిన ఇది అసత్యం, అనిత్యం, దుఃఖం వచ్చిపోతుంది. అది సత్యం కాదు అన్న భావనతో చూస్తూ ఉండేటువంటి నేనే సత్యాన్ని, ఇవన్నీ వచ్చిపోయేవే అనేటువంటి దృష్టితో చూస్తూ పోగా పోగా నీకు స్వచ్ఛమైన ఆశారహితమైన స్థితి పొందగలుగుతావు. అర్థమవుతుంది? ఆశారహిత స్థితి ఉండాలంటే ఏమున్నాయి కనుక గతంలోవన్నీ ఇప్పుడు ఉంటాయని నేను తాపత్రయపడాలి. ఏమీ ఉండవు, వస్తాయి పోతూ ఉంటాయి అని తెలుసుకున్నాక దాని మీదకి ఆశ మోహం నెమ్మదిగా సడిలిపోతుంది. అట్టి ఆశారహిత స్థితిని పొందడానికి ఇదిగో ఈ అసత్యమైన దేహాది ప్రపంచం నేను కాదు, అవి అసత్యాలు, అనిత్యాలు అని వేరుపరిచి చూడడం చేత ఆశారహిత స్థితిని నువ్వు పొందడానికి అది ఉపయోగపడుతుంది. అవును కదా, ఎందుకు దీంతో నాకు ఏమైంది? ఇప్పుడు వస్తే గాని మరి ఏం చేయగలం మనం? పోతే పోని అని వాటి పట్ల ఏ విధమైన ఆశ మోహము లేకుండా లూజుగా మనం ఉండగలుగుతాం. ముందు అది సాధించాలి. అప్పుడు నీవు దేహమే నేను అని ఎంచి వ్యవహరిస్తున్నావు. ఇప్పుడు మనందరం ఇప్పుడు నేను దేహాన్నే అని కదా మనం వ్యవహారం చేస్తున్నాము. నేను వాణిని అని పోనీ మీరు అందరూ చేయట్లేదు రండి, నేను వాణిననే నేను వ్యవహారం చేస్తున్నాను. మీరు తపస్సులో ఉంటారు, మరి మాట్లాడరు కదా. చేత విచారణ చేస్తే ఆ దేహం నువ్వు కాదని తెలుసుకుంటావు. ఇప్పుడు నేను వాణిని, నేను దేహాన్ని, నేను అలాగా, నేను ఇలాగా, నేను అది అప్పుడు అలా చేసా, ఇప్పుడు ఇలా చేసా అనుకుంటూ తిరుగుతున్నాను. కానీ నేనెవరా అని విచారణ చేస్తే ఓహో, ఈ దేహం నేను కాదా? కాదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే క్షణక్షణానికి మారిపోతూనే ఉంది. మనసులో భావాలు మారిపోతూనే ఉన్నాయి. ఈ మారిపోయేది ఇది నేనా? ఆ మార్పులు తెలుసుకునేది నేనా? ఓహో, ఇది మారిపోయేది నేను కాదు, వీటినన్నిటినీ తెలుసుకునేటువంటి తెలివి నేను అని తెలుసుకుంటావు. కనుక ఇకనైనా మిగతా సొదలు చెదలు అన్ని మానేసి నేనెవరిని అని విచారించి హృదయంలో మునిగి సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే నీవై ఆ నిష్ఠలో స్థిరముగా ఉందువుగాక. ఇక చాలే, ఈ ఆటలు అయ్యాయి, ఇక ఆపు. నేనెవరని ప్రశ్నించి చూడు. చూస్తే అది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వికారాలు పొందిందో చూడు. ఏది నేను అనుకుంటున్నావో అది. అలాగే మనసులో అప్పుడున్న భావాలు ఇప్పుడున్నాయా? అప్పుడున్న కష్టభావాలు ఇప్పుడున్నాయా? అప్పుడున్న సుఖభావాలు ఇప్పుడున్నాయా? ఇప్పుడున్నవి రేపు ఉంటాయా? ఓహో, దేహమనో వికారాలన్నీ కలిగి తొలిగేవే. వీటిలన్నిటినీ తెలుసుకుంటున్న నేను కలగలేదు, తొలగలేదు, ఇది నేను కాదు అని ఆ విచారణతోనే హృదయంలోనే మునిగి ఉండడమే ఆ సాక్షాత్ ఆ బ్రహ్మమే నువ్వైన నిష్ఠలో ఉండగలుగుతావు. ఈ ఒక్క సాధన వల్లనే మోక్షం కలుగుతుంది తప్ప ఇంక ఏది చేసినా బంధం తొలగదు. అందుచేత ఏకము సత్యము అయిన ఉనికిగా ఊరక ఉండడం తప్ప మరి ఎందు నా ప్రాణానికి ఆశ్రయము లేదు అని గ్రహించి, ప్రాణం అంటే జీవుడు అనమాట, ఏకము సత్యము అయిన ఉనికిగా ఊరికే ఉండడం తప్ప ఈ జీవుడికి మరొక దిక్కు లేదు. అర్థమైందా? లేదమ్మా. ఏకము సత్యము అయిన
ఏ సద్వస్తువు ఉందో అదిగా దాన్ని ఆశ్రయించి ఉండడం తప్ప ఇంకొక దిక్కు లేదు జీవుడికి ఆ, అని గ్రహించుకో. ఆ, ఆ, ఈ వస్తువుల మీద ఇష్టానిష్టాలు పూర్తిగా వదిలేయి. ఇవన్నీ వచ్చిపోయేవి, చచ్చిపోయేవి. ఆ, కాబట్టి కేవలము ఆ చైతన్యంలో నీవు నిష్ఠగా ఉండు అంతే. ఏకము సత్యము అయినా రెండోది లేని ఆ స్వస్థితిలో నిలచి ఉండడం తప్ప సాధకులు ఎవ్వరికీ కూడా ఇంకొక దిక్కు లేదు. ఇంకోటి ఏది చేసినా సరే వాడు మళ్ళీ వలలో పడినట్లే, ఆ, సంసార వలయంలో పడినట్లే. కాబట్టి ఏకము సత్యము అయినా ఆ ఉనికి ఉన్నదేదో అదిగా నువ్వు ఉండుటయే తప్ప ఇంక ఏది ఇచ్చేసినా సరే జీవుడికి ఏ ఆశయము లేదని, వస్తువుల మీద, దేహాల మీద, ఇళ్ళు వాకిళ్ళ మీద, ఆస్తుల పాస్తుల మీద ఇష్టానిష్టాలు పూర్తిగా వదిలిపడాయి. ఆ, ఈవేళ నేను వాటిని పట్టుకున్నాను గాని ఈ దేహాన్ని బట్టి కదా, ఎప్పుడు ఇది వదిలేసిపోయేది. అది కూడా నిన్న మంది కాదు, ఈవేళ మందైంది, రేపు ఎవళ్ళదో. కాబట్టి ఈ వివేకం కలిగితే దాని మీద నీకు పట్టు ఉండదు. అప్పుడు ఇష్టానిష్టాన్ని పూర్తిగా వదిలేసి ఆ కేవల ఉన్నాను అన్న చైతన్యం మీదనే నువ్వు నిష్టగా ఉండు. అది తప్ప నువ్వు ఎంత గొప్ప గొప్పవి చేసినా సరే నువ్వు సంసార బంధంలో నుంచి, జన్మ మృత్యువులోంచి బయటపడవు. స్వచ్ఛమైన ఇట్టి జ్ఞానంతో ఆత్మవిద్య, అవిద్య, అజ్ఞానమంతా పూర్తిగా దహించిపోగా తెలిసిపోయింది అజ్ఞానం అంటే ఏంటో. ఏది నేను కాదో అది నేను అనుకోవడం, ఏది నాది కాదో అది నాది అనుకోవడం. అది నువ్వు నీది కావు గనుక అవి పోతూ ఉంటే ఏడుస్తూ ఉండడం. ఇంతకంటే అజ్ఞానం ఏమన్నా ఉందా? పోనీ పెద్ద పాఠాలు చెప్పట్లేదులేండి. ఏది నువ్వు కాదో అది నువ్వు అనుకుంటున్నావు దేహం, ఏది ప్రపంచంలో నీది కాదో అది నాది అనుకుంటున్నావు. వాటి మీద మోహాన్ని పెంచుకున్నావు. అవి నిజంగా నీవు కాదు, నీది కాదు గనుక అవి వదిలిపోతున్నాయేమో, వదిలిపోతాయేమో అని ఏడుస్తూ బతుకుతున్నావు. ఇవి తగిలించుకున్నవి ఇంతకంటే మోహం ఉందా? అవునమ్మా. నేనెవరిని చూడకుండా ఇది నేనేనా, ఇది నాదేనా అని చూడకుండా నేనే నాదే అనుకుంటున్నావు. కానీ నీది నువ్వు కాకపోవడంలో అవి నిన్ను వదిలేస్తున్నాయి, దానికి ఏడుస్తున్నావు. మరి ఇదే అజ్ఞానం అంటే, ఇదే కారణ శరీరం అంటే, ఇదే మోహం అంటే వివరించి చూసుకోకుండా కానిది నేననుకోవడం, కానిది నాదనుకోవడం. అవి ఎలాగూ కావు గనక అవి ఊడిపోతుంటే నువ్వు ఏడుస్తూ ఉండడం, దానికోసం మళ్ళీ పుడుతూ ఉండడం. మరి ఇంకెందుకమ్మా? అందుచేత ఇంత గొప్ప జ్ఞానం అందుతోంది గనక స్వచ్ఛమైన నీ నిజస్వరూప జ్ఞానంలో ఈ అవిజిది తెలియక నాడు నేను నాది అనుకున్నదంతా తొలగిపోగా మనసు, ఇంకా మనసేముంది, నేను కాదు నాది కాదు, నీ స్వరూపమే అక్కడ ప్రకాశిస్తూ ఉంది. అవి వస్తున్నాయి, పోతున్నాయి. ఇప్పుడు ఆత్మ యందు నువ్వు స్థిరమైన నిష్ఠగలిగినటువంటి జ్ఞానులు తమ యందు తాము ఉన్నవారు తమ చిత్తము శివస్థితిలో ఏకమై నిత్య సహజ సమాధిని పొంది జీవన్ముక్తులుగా జీవిస్తారు. వస్తాయి పోతాయి, దానికి చెప్పులేమిటి, దానికి ఆహా ఓహో పొంగులేమిటి? నువ్వు కాదు కాబట్టి, నీది కాదు కాబట్టి అవి వాటివే వదిలి వెళ్ళిపోతున్నాయి. అమ్మోయ్ అది పోయిందో, అమ్మోయ్ నేను పోయిందో అని ఏడుస్తున్నావు. నువ్వైతే నేను వదలకూడదు కదమ్మా అవి. వదిలి వెళ్ళిపోతూ నువ్వు కాదు, నీది కాదులే అని చెప్పి పోతుంటే చెప్పి చివాట్లు పెట్టి కూడా పోతున్నాయి అవి. అయినా పోయిందో పోతుందో అని ఏడు. అంతకంటే మోహం ఉందే? అవి ఎల్లాకు పోయాయి. నేను పట్టుకున్నా పోతాయి, పట్టుకోపోయినా పోతాయి. పట్టుకుని పెట్టుకుంటే అవి నువ్వు కాకపోయినా ఏడుస్తావు, నీవి కాని వాటిని కూడా ఏడుస్తావు. ఇంకా ఏడుపే మిగులుతావు ఏడుపుగా. సత్యజ్ఞానం ఉదయించిందా? ఓహ్ అవంతే, అవి వచ్చాయి పోతాయి అంతే అని ఉన్నాడనుకో, అప్పుడు ఆ విద్యంతా పూర్తిగా నశించిపోతుంది. కానిదంతా కానిదిగా అయిపోతుంది. అదే అవిద్యపోవడం. ఓహో ఇదేం నేను కాదు, నాది కాదు, ఏవో వచ్చాయి, కాసేపు ఉంటాయి పోతాయి. ఇంతకు ముందు లేవు, ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడున్నాయి, రేపు ఉండవు. కాబట్టి అది సత్యము నిత్యము కాదు, నేను సత్యము నిత్యమై ఉన్నాను అని
నీకు అటువంటి జ్ఞానం చేత ఈ అజ్ఞానం అంతా పూర్తిగా నశించిపోగా ఆత్మ ఎందుకు ఇంకా అవి వచ్చిపోయేవి చచ్చిపోయేవి నేను అలాగే ఉన్నాను అని నీ యందు నువ్వు స్థిరమైన నిష్ట కలిగి ఉంటే అలా ఉన్న జ్ఞానులు తమ చిత్తం శివస్థితిలో ఉంటుంది. అంటే చంచలం లేని స్థితే శివత్వం. స్థిరత్వాన్ని శివత్వం అంటారు కదా. అవునమ్మా. ఏకమై నిత్యమై అచలమై సహజ సమాధితో జీవన్ముక్తులుగా ఉంటారు. ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. అదే ధ్యాననిష్ట అంటే, అదే వివేకముతో కూడిన ధ్యాననిష్ట అని చెప్తూ ఓరక ఉండుట ఉత్తమము, గొప్ప శక్తివంతమైన తపస్సుని ఓరక ఉండుటే ఉత్తమమని, అదే గొప్ప శక్తివంతమైన తపస్సుని, దానిని మనం ఆచరించాలని భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఉపదేశించింది ఇదే. అంత గొప్ప స్థితిని పొందిన ఆయన అలా ఉన్నారు గనకనే ఈ రోజు ఇన్ని కోట్ల మంది ఆయన్ని ఆశ్రయిస్తున్నారు, ఆయన బోధనను ఆశ్రయిస్తున్నారు, ఆయన అనుసరిస్తున్నారు. అనుసరించిన వారు ఆయనే అయిపోతున్నారు. మరి మనకి ఈ గురుపదేశ రత్నమాల రాసిన మురుగనారు గారు గాని, సాధు ఓం గారు గాని, అలాగే మనం చెప్పుకున్నాం భగవాన్ యొక్క శిష్యులు వాళ్ళందరూ గాని భగవాన్ని ఆశ్రయించి ఆయన బోధనలో మునిగినటువంటి అంఫీస్ గారు గాని, ఇలాంటి వాళ్ళందరి గురించి చెప్పాను కదా. వాళ్ళందరూ మరి ఆయన్ని చేరి ఏమయ్యారు? తమ అహంకారం నేను అన్న దాన్ని వదిలేసి ఆయనే తామైపోయారు. ఎందుకు? ఆయన చెప్పిన మాటల్ని చక్కగా హృదయంలోకి ఎక్కించుకొని ఏది నువ్వు కాదని చెప్పారో దాన్ని నేను కాదని వదిలేశారు. మనం చెప్పేసుకుని మళ్ళీ ఊరుకుంటున్నాం, దీన్నే పట్టుకు తిరుగుతున్నాం. కాబట్టి ఉత్తమము, గొప్ప శక్తివంతము అయిన తపస్సు ఊరక ఉండుటేనని, దానిని మనం ఆచరించాలని భగవాన్ శ్రీ రమణ మహర్షులు ఉపదేశించింది ఇదే. ఇంతేనండి, ఇంతకంటే ఏం లేదు. ఊరక ఉండడమే. ఉన్నావుగా, అనుకున్నా ఉన్నావు, అనుకోకపోయినా ఉన్నావు. అనుకుంటే ఏవో ఉన్నట్టు తోచి దాని మోహంలో పడుతున్నావు. అనుకోకపోయినా ఉన్నావు కాబట్టి హాయిగా ఉండు. ఉండటమే ఇది తప్ప మనం అనుష్ఠించవలసిన ధర్మాలు, ధ్యానాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, అర్చనలు ఏం లేనేలేవు. పాపం ఆ మేధా దక్షిణామూర్తి గారికి సహస్రకోటి నమస్కారాలు. ఎంత రెండోది లేదు. ఏది చేసినా అది నిన్ను మళ్ళీ బంధంలో పడేస్తుంది. నువ్వేం చెయ్యకు. నువ్వు ఉండడమే ఘనత, నువ్వు ఉండడమే సత్యం, నువ్వు ఉండడమే శాశ్వతం. ఉన్నది నువ్వు ఒక్కడవే, రెండో నేను లేదు. ఏది ఉన్నా నువ్వు ఉంటేనే నువ్వు ఆ సస్వరూపానివే. రెండోది లేదు. రెండో నేను ఎక్కడా లేదు. మనకి రెండో నేను వచ్చి కూర్చుని తైతక్కలాడుతోంది. ఉన్న నేనేమో దేవుడట, మొదటి నేను రెండో నేనట. అసలు రెండో నేను ఉందే లేదమ్మా. ఆయన బింబం అయితే నువ్వు ప్రతిబింబానివి. ఆయన వల్ల ఉండగలుగుతున్న నేనిది. ప్రతిబింబం బింబంగా ఉండు. ప్రతిబింబంగా ఉంటే ఇదిగో ఆ రెండో నేనొచ్చి ఈ దేహం అనే మోహం కలిగి ఈ లోకం అంతా తిప్పుతుంది. దీనికోసం నువ్వు ఎన్నెన్ని చేస్తా ఉంటావో, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, హోమాలు, తపస్సులు, పూజలు, జపాలు, అబ్బో అంతులేనంత గొప్ప మహాభక్త శిఖామణులు. కానీ మోక్షం రాదు. అసలు వీడెవడా అని చూడు. వీడు ఊరికే ప్రతిబింబ రూపుడే. వీడికి ఏ శక్తి లేదు. ఉన్నది అఖండ ప్రకాశమైన ఆ పరమాత్మనేనే మిగులుతుంది అని గురుబోధ వల్ల తెలుసుకుని మిగిలి ఉండు, తగిలింపులు వదిలేయి. కాబట్టి మహర్షులు ఇది ఒక్కటే ఉపదేశించారు. ఇది తప్ప మనం అనుష్ఠించవలసిన ధర్మాలు, ధ్యానాలు వేరే ఏమీ లేవు. అంటే మనోవాక్కాయలతో చేస్తున్న కర్మల చేతనే మనకి జన్మలు కలుగుతున్నాయి. మనసుతోటి, దేహంతో చేస్తున్న పనులు, నేను నాది అంటూ చేస్తున్న పనుల వల్లనే నేను నాదని మనసు అంటుంది. దాన్ని అనుసరించే శరీరం క్రియలు చేస్తుంది. అవునా?
ఉమ్. దాని వల్లనే మనకి ఈ జన్మలని ఈ జన్మ అందుకే కలిగింది, రేపటి జన్మ కూడా కలుగుతాయి. నేను నాదేం చేసావు కాబట్టి వాటిని ఉంచుకున్నట్లయితే, వాటిని ఉన్నట్లు ఉంచితే జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. ఆహో అవా వచ్చాయా ఓహో అని దాన్ని పట్టించుకోకపోతే నీకు జన్మరాహిత్యం కలుగు. నేను నాది అని పట్టుకున్నావా జన్మ పరంపరలో పడిపోతావు. ఉమ్. అవి ఆహా ఉన్నాయా ఉండని, వచ్చాయా రాని, పోయాయా పోని అని ఉండు అంతే. అప్పుడు నీకు జన్మరాహిత్యం సిద్ధిస్తుంది అని అర్థం. ఇక్కడ ఆత్మవిద్యా కీర్తనంలో 4వ చరణంలో ఇదే చెప్పారు. మనోవృత్తులు అణిగి నిశ్చలమై ఉన్నాను అనే ప్రజ్ఞామాత్రంగా ఊరక ఉండే ఆత్మస్వరూప స్థితే ఆ మహోన్నతి. నేను ఎవరినైనా ప్రశ్నిస్తే ఈ మనోవృత్తులు కలిగిన నేను ఉండదుగా, ఉండదమ్మా. ఉన్నాను అన్న అనుభవమే కదా ఉంటుంది. అంటే అక్కడ ఊరక ఉండుటే నీ ఆత్మస్వరూపం. అదే మహోన్నతమైంది. తానై ఉండే గొప్ప స్థితి అదే, అత్యున్నతమైంది అదే. అపురూపమైన తపస్సు చే తప్ప ఎవరూ పొందలేని ఆ నిశ్చల తటస్థ స్థితిని పొందిన వారు పుణ్యాత్ములు. ఎంత గొప్పదంటే ఇంకా అంతకు మించిన తపస్సు లేదు. అకుంఠితమైన ఆ ఉన్నానన్న దాని ఎరుకుతో నిలిచి ఉంటే అట్టి నిశ్చల తటస్థ స్థితిని పొందిన వారు పుణ్యాత్ములై ఉన్నారు. అట్టి వారు మీకు తటస్థపడితే వారిని పూజించండి, వారిని ఆశ్రయించండి, వారి బోధనలు విని తరించండి అంటున్నారు. ఎందుకంటే అది మనకి చెప్పినటువంటి ఆ శరీరాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఆ బోధలు ఇప్పుడు దాన్ని పొందిన వారి ద్వారా మనకు ప్రవహిస్తున్నాయి. అవునా? అవునమ్మా. శరీరాలు ఎప్పుడు కనుమరుగవుతాయి. ఆనాడు కృష్ణుడి శరీరం కనుమరుగు, భగవద్గీత చెప్పిన కృష్ణుడు ఉన్నాడండి, కానీ భగవద్గీత పోయిందా? అది అలా పరంగతంగా అలాగ దాన్ని పొందిన వారి ద్వారా వారదా మనకు అందుతోంది. కాబట్టి వారిని ఆశ్రయించండి, వారిని దరిచేరండి, వారిని పూజించండి, వారు చెప్పిన బోధలో మీరు తరించి వారి స్వరూపాన్ని మీరు కూడా పొందండి అంటున్నారు. అదే ఊరిక ఉండుట మనం నేర్చుకోవాల్సింది. అదే ఎంత తేలికో అంత కష్టం. ఇక వ్యష్టి అహంత. వ్యష్టి అంటే ఒక్కటి, నేను నాది అనేటువంటి అహంకారం. నేనే, నేను రెండు నేనులు కాను, నేను చిన్మయ స్వరూపాన్ని అనే జ్ఞాన అనుభవం లేకుండా ఈ మృణమయమైన ఈ శరీరమే నేను అని శరీరాన్ని తానని అభిమానిస్తూ కూర్చునేవాడు అతడు స్వప్నము వంటి ఈ మోహాంధకారంలో మునిగి శరీర పతనంతో పాటు తాను నశిస్తున్నట్లు దుఃఖపడతాడు. శరీరం చచ్చిపోతే నేను చచ్చిపోయాను, శరీరానికి ఏదొచ్చినా నాకే వచ్చేసింది అని నా మాయలో పడిపోతాడు. ఎందుకు అంటే నేను చైతన్య స్వరూపమే, ప్రకాశ స్వరూపమై ఉన్నాను, నేనే, నా వల్ల ఉన్న ఈ నేను కాదు అన్న జ్ఞానానుభవం లేనివాడు ఈ నేను అని ఆ శరీరాన్ని తననిగా తాను అభిమానించుకునేవాడు ఎలాంటి వాడంటే స్వప్నము వంటి మోహాంధకారంలో మునిగి శరీర పతనంతో పాటు నేను నశించిపోతున్నాను అని దుఃఖపడుతూ ఉంటాడు. అందరి ఏడుపులు అవేగా. అవునమ్మా. ఎందుకు? శరీరం నువ్వు కాబట్టి అది చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు. మరి నువ్వు బతుకుంటావేటి చచ్చిపోతే? లేదమ్మా, గురుబోధతో తెలిసిందమ్మా. నేను అని భావించడం జ్ఞానం. నేను శరీరాన్ని భావించడం అజ్ఞానం. ఇంకంతే, ఇంకేం చెప్తారు? చెప్పలేక ఆయనకి చిరాకు వచ్చింది. నేనుగా జ్ఞానం, నేను మేనుగా ఉంటే అజ్ఞానం. మోజెస్ అనేటువంటి క్రైస్తవ ముని అప్పట్లో భగవంతుని జ్యోతి రూపాన్ని చూసి మీరెవరు అని ప్రశ్నించాడట. మోజెస్ అనేటువంటి క్రైస్తవ ముని అప్పట్లో
భగవంతుని జ్యోతి రూపాన్ని దర్శించాడట. చూసి మీరెవరండి అని ప్రశ్నించాడట. ఆ జ్యోతి నేనే అని జవాబిచ్చిందట. అది మనం క్రైస్తవ మత గ్రంథంలో, పాత నిబంధనల గ్రంథంలో చెప్పిన విషయం. దాన్నే భగవాన్ సూచించారు. అవును, ఆ క్రైస్తవం చెప్పింది కూడా అదే. ఆ జ్యోతి ఆయనకు దర్శనమైతే మీరెవరు అని అడిగాడు. నేనే, నాకు అన్యంగా రెండో వస్తువు లేదు, నేనే. అవును, మరి నేనే, కానీ నేను మేనన్నావా రెండో మూడో వెయ్యో అయిపోతావు. నువ్వే ఇప్పుడు కూడా. ఎంత గొప్పగా ఆ ధ్యాన స్థితి, ఆ సమాధి స్థితి వస్తుంది చూడు. నేనే. నేను మేను కాదు. నేను మేనన్నానా అజ్ఞానం, మాయా, మోహం, ఇంకంతే జన్మ బంధాలు. నేను లేకపోతే మేం లేదు. నేను లేకపోయినా నేనే ఉన్నాను. నేనే. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అన్నాడు క్రైస్తవుని. అదే భగవాన్ చెప్తున్నారు. నేనే ఉన్నది నేనే. ఉన్నట్టు ఉన్నది మేను. ఉన్నట్టు ఉన్న మేను నట్టుకున్నావా, నేను విడిచే మేను నట్టుకున్నావా, మొసలిని దొంగ అని నదిని దాటబోయే వాళ్ళలాగే అయిపోతారు. అందుచేత ఏకము పూర్ణము ఆద్యము ఆయన ఆ పరవస్తువు అది ఇటువంటిది అని ఊహింప సత్యము గాని సద్వస్తువు. తనకు తానే ఉన్నా నేను ఏమంటావు? ఎలా చెప్తా ఎవరికైనా? అదంతే. అందుచేత దానిని ఆరాధించేందుకే కావచ్చు అది తనకు అన్యమైందని భావించడం, దాను వెష్టితత్వముగా విడిబడి ఉండడం మహాదోషం. అది నువ్వే అయ్యున్నావు. అది నాకంటే వేరు, దాన్ని నేను ఆరాధించుకుంటాను, దాన్ని నేను సేవించుకుంటాను, సేవించుకుని నేను దాన్ని పొందుకుంటాను అనుకోవడం మహాదోషం. అక్కడ దాన్ని సేవించుకుని, ఆరాధించుకుని, పూజించుకుని, అర్చించుకునేవాడు ఎవడూ లేడు. ఉన్నది అది. నువ్వే పూజించుకోవే. ఎలా పూజించుకుంటావు నువ్వు? నేనుగా ఉంటేనే. నన్ను నేనే పూజించుకోవాలనుకుని దేవుడి దగ్గర కూర్చొని బస్కేసి కూర్చొని కదా, మన కాళ్ళ మీద పువ్వులు పెట్టుకుని దేవుడికి పెట్టామని, మోకాళ్ళ మీద పెట్టుకుని దేవుడికి పెట్టామని, తొడల మీద పెట్టుకుని దేవుడికి పెట్టామని, పొట్ట మీద పెట్టుకుని దేవుడికి పెట్టామని, ఇలా ఒంటి మీద ఒక్కొక్క చోట ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క పువ్వు పెట్టి దేవుడికి పెట్టామని, నెత్తి మీద పెట్టుకుని దేవుడికి పెట్టామని భావించుకునేవారట. అంటే ఇప్పుడు తన శరీరాన్ని దేవుడిగా చేసుకుంది. అదో రకమైన ఆరాధన. అప్పుడు కూడా దేహ పరిమితిని వదలకుండా. అది మరి ఈ చేసేవాడేవాడు? అవునమ్మా. తను నేను తాననుకుని దీని నిండా దేవుడే ఉన్నాడనుకుని ఆ దేవుడికి పూజ చేయడానికి తన దేహానికే పూజ చేసుకుంటున్నాడు. చేసుకునే నేనెవరని చూసుకోడు. చేసుకునే నేను ఈ పూజలు చేసుకుంటే ఉంటాడా లేకపోతే ఉండడా? ఎప్పుడూ ఉన్నాడమ్మా. మరి ఇంకనేమి? అందుచేత ఏకము పూర్ణము ఆద్యము ఆ పరవస్తువు అది ఇటువంటిది అని ఊహింప సఖ్యము కాని సద్వస్తువై ఉన్నది. అందుచేత దాన్ని ఆరాధించేందుకే కాబోలు అది తనకంటే వేరేందని భావించడం, దాన్ని ఆరాధించాలనుకుని నాకంటే అది వేరు అని భావించి తాను ఒక ప్రత్యేక నేను అనే ఒక వ్యక్తిగా విడిపడి ఉండడం మహాదోషం కదూ. ఆయన నుంచి విడిపడి అంటే బెల్లం వినాయకుడి నుంచే ఒక మొక్క తీసి ఆయనకే నైవేద్యం పెట్టినట్టు అఖండ పరమాత్మ నుంచే నిన్ను నువ్వు వేరు చేసుకుని నేను వేరన్నట్టు పరమాత్మ వేరన్నట్టు భావించుకుని నువ్వు ఆయన్ని అర్చిస్తావా? అర్చించే నువ్వెవరు? ఆయనే. ఈ బెల్లం మొక్క ఎక్కడిది? నువ్వు ఏ దేవుడికి అర్చించి నైవేద్యం పెడుతున్నావో ఆ దేవుడిలోంచి తీసిన మొక్కే కదా ఇది. ఆ మొక్క తీసి నువ్వు ఒక నైవేద్యం పెట్టేవాడిగా తయారయ్యి దేవుడికి నైవేద్యం పెడతావా?
ఎక్కడిది నీకు ఈ ముక్క? అలాగే నిన్ను నువ్వు నీ నిజస్వరూపాన్ని చేయని ఒక వ్యక్తిని ఒక ముక్కగా విడిపడి ఏ ముక్క తనకు ఆధారమే దేవుణ్ణి పూజిస్తుందట. ఎక్కడ చేస్తావు, ఎలా చేస్తావు? చేసే అంతా ఆయన మళ్ళీ బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మగ్రహం బ్రహ్మనామకం బ్రహ్మవేతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి అని నైవేద్యం పెడతారు. చేసేవాడి బ్రహ్మ, చేయబడేది బ్రహ్మ, చేత బ్రహ్మ, చేయించబడేది బ్రహ్మ, అందుకునేవాడు బ్రహ్మ, అందింపబడేది బ్రహ్మ, అంతా పరబ్రహ్మమేనట కదా. మరి అక్కడ ఆగిపోతే ఇంకేమీ లేదా? అందుకే బ్రహ్మోమ గారి దగ్గర బ్రహ్మార్పణం బ్రహ్మహవి అన్న శ్లోకం ఒక్కటే వస్తూ ఉంటుంది. ఏముంది ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఏకము పూర్ణమైనటువంటి ఇటువంటిది అటువంటిది అని ఊహించడానికి వీలుడైన సద్వస్తువు అందుచేత దానిని ఆరాధించడం కోసం అయి ఉండొచ్చు. మరి అది తనకంటే వేరు అని భావించడం, తాను ఒక ప్రత్యేక వ్యక్తిగా ఊహించుకోవడం, ఆ తర్వాత దానిని ఆరాధించడం, అంతకంటే మహాదోషముందే అంటున్నారు. అఖండమైన జ్ఞాన పదార్థానికి అఖండంగా ఉంది ఆ సత్స్వరూపం. దానిలో నుంచి విడిగా ఎగిసిపడిన ఈ నేను, దానిలోంచి వచ్చింది చిన్న తరంగంలాగో లేకపోతే నిప్పు కణికలాగో, చిన్న నిప్పు రవ్వలాగో ఎగిసిపడి నేను ఇది నేను అది అని ఒక జీవుడిగా ఉండడం అంటే అద్వైతమైన పరబ్రహ్మాన్ని చీల్చి భంగపరుస్తున్నట్లే కదా. దానికంటే వేరే ఇది నిప్పు రవ్వ, ఆ నిప్పు పెద్ద నిప్పు, అది మంట కంటే అది వేరా కాదమ్మా, అందులోంచే వచ్చిందమ్మా కదా. మరి దాన్ని భంగపరిచినట్లే అవుతుంది. అఖండ పరమాత్మ నుంచే లేచొచ్చి నేనిది నేనది అది నాది ఇది నాది అనుకోవడం ఎలా ఉంది? అఖండ బ్రహ్మాన్ని చీల్చి మొక్కలు చెక్కలు చేసి భంగపరుస్తున్నట్లుగానే నేను జీవుణ్ణి, ఆయన శివుడు అని రెండు ముక్కలుగా కోసి చంపుతున్నట్లే ఉంది. ఇదే ఆత్మహత్య. అది ఎంతటి మహాపాపం! ఇంత పాపం చేస్తున్నావు చూడు. ఎంతో పుణ్యాత్ములు అనుకుంటున్నారు మరి అందరూ. అద్వైతం దగ్గరికి వచ్చేసరికి అన్ని అయిపోతాయి. రెండవది లేని పరబ్రహ్మాన్ని చీల్చి భంగపరిచి నేను జీవుణ్ణి, ఒక పెద్ద ముక్కేమో దేవుడు, ఈ చిన్న ముక్కేమో జీవుడు, రెండు ముక్కలుగా కోసేసి చంపుతున్నట్లే కదా. ఇది మహాపాపం అని తెలుసుకో అంటున్నారు. అంటే నేను ఒక ప్రత్యేక వ్యక్తిని ఒకడు ఉన్నాను, దేవుడు ఒక ప్రత్యేకమైన గొప్ప దేవుడు ఉన్నాడు అన్న భావన నిన్ను నువ్వే ఆయన నుంచి విడదీసుకుని నేను వేరు ఆయన నేను భావించి చేసేటువంటి అర్చనల వల్ల జపాల వల్ల ఆయన పొందుతాను అనుకుంటున్నావేమో. పొందవు, నువ్వు ఆయనే అని తెలుసుకో చాలు. రెండోది పోయింది, ఏకమైపోయింది. ఎందుకంటే ఆయన లేక నువ్వు లేవుగా, నువ్వుగా ఉన్నది ఆయనే. ఆయన నుంచే వచ్చేసిన నేను అనుకుని నేను అనుకుని అనుకోవడం మానే. ఒకటే అనుకుంటే రెండవుతావు, రెండయ్యాక 1000 అయిపోతావు. అవునా? ఇదే మహాపాపం, ఇదే మహాపాపం అని తెలుసుకో. అఖండమైన బ్రహ్మాన్ని జీవుడు శివుడు దేవుడు అంటూ విభజించడం బ్రహ్మహత్యా దోషం అంటగట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. అదేనంటే బ్రహ్మహత్యా దోషం అంటే బ్రాహ్మణ్ణి చంపడం, దేవుని చంపడం, ఇవన్నీ హత్యలు అంటున్నారు కదా. కాదు, తన్ను పరమాత్మ కంటే నేను ఒక జీవుని ప్రత్యేకించి ఉన్నాను, ఈ జీవుణ్ణైన నేను ఈ దేహాన్ని, ఈ దేహమే నేనైన నేను ఆ దేవుణ్ణి పూజిస్తాను, జపం చేస్తాను, ధ్యానం చేస్తాను, దాని వల్ల వస్తుంది, ఆ పుణ్యం వల్ల నాకు దుఃఖాలు పోతాయి సుఖాలు వస్తాయి అనుకోవడం అంత భ్రమ ఇంకోటి ఉందే. నిన్ను ఆ పరమాత్మ నుంచి వేరు చేసుకోవడం వల్ల కదా ఈ వచ్చింది ఇదంతా. అసలు నేనెవరని ప్రశ్నిస్తే వీడు లేనివాడే కాబట్టి లేకుండా పోతాడు, ఆ ఉన్న సద్వస్తువే మిగులుతుంది. బాగా అర్థమైంది కదా విషయం. అందుచేత ఊరికే నేనని అనుకోకు, ఏకమై ఉండు.
అప్పుడు విభజనే లేదు కాబట్టి ఇగో ఈ భజనలతో పని లేదు. ఉమ్, ఉండు, ఉన్నావు, ఉండు అంటున్నారమ్మా. ఉండు, ఉన్నావు, ఉన్నట్టుండు, ఉమ్, ఊరికే ఉండు, అది ఇది అనుకోకు. ఉమ్, అంటే ఒకసారి భగవాన్ స్వయంగా చెప్పారు, రండి భగవాన్, ఈ మధ్య మీరు రావడం లేదు, ఇంతకు ముందు ఎప్పుడో బాగా పిలిస్తే వచ్చేసేవారు, చక్కగా ఇద్దరం కబుర్లు చెప్పుకునేవాళ్ళం, ఎన్నాళ్ళు అయిపోయిందో భగవాన్, ఒకసారి రావచ్చు కదా రావచ్చు కదా. నువ్వు ఊరికే భగవాన్ అడుగుతున్నాను ఆ ఫోటో దగ్గర నిలబడి. చాలా ఒక 5-6 రోజులు వరుసగా అడిగాను. ఏంటో అప్పుడు పిలిస్తే వచ్చేవారు, ఇప్పుడు రావడం లేదు, నాకు ఈ తెలివితేటలు జ్ఞానం ఎక్కువైపోయాయి, ఈ శాస్త్ర జ్ఞానాలు పుస్తక జ్ఞానాలు ఎక్కువైపోవడం వల్ల ఇక భగవాను పిలిచినా పలకడం లేదు, రావడం లేదు. అవునులే, ఈ జ్ఞానాల్లో పడి కొట్టుకుంటున్నాను కదా, నేను ఆయనతో ఏకాంతంగా గడపడం మానేసాను కదా, అందుకే భగవాన్ రావట్లే మళ్ళీ చెప్పుకుంటున్నాను. అదే ఒకరోజు అనుకోకుండా అలా తుడుస్తూ తుడుస్తూ ఉండగా ఆ ఫోటో దగ్గరికి వచ్చేసరికి వెనకాల వచ్చి నిలబడ్డారు భగవాన్. ఎవరో మనిషి వచ్చారని ఇలా చూస్తే, స్వామి వచ్చేసారా అన్నాను. ఎన్నాళ్ళ నుంచో పిలుస్తుంటే రాలేదు భగవాన్, ఈవేళ వచ్చేసారా అన్నాను. అని, ఎందుకే రమ్మంటావు, వస్తే ఇద్దరం, రాకపోతే ఒక్కరం కదా. ఉమ్, ఒక్కరై ఉంటే సుఖమా, ఇద్దరై ఉంటే సుఖమా? ఇద్దరై ఉంటే రావాలి పోవాలి, ఉమ్, ఒక్కరై ఉంటే రాకపోకలేవు కదా అన్నారమ్మా. అంటే ఒక్కసారి కళ్ళు మూసి తెరిసేలోపుగా భగవాను ఫోటోలోకి వెళ్ళిపోయారు. మరి అదేమో పుస్తకంలో చూశానా నేను. ఎందుకు రమ్మంటావు, వస్తే నువ్వు నేను ఇద్దరం, రాకపోతే ఒక్కరమే కదా. ఒక్కటై ఉంటే సుఖం, అంటే విభజన లేదు. రెండై ఉంటే వస్తాను పోతాను, వస్తే సంతోషపడతావు, పోతే ఏడుస్తావు. ఉంటే రావక్కర్లా పోవక్కర్లా, అవునా? ఉమ్, అంటే మనం ఒక్కరమే, నువ్వు నేను కాదు, నువ్వే భగవాను. అది నాకు అక్కడ అందింది, అది ఇప్పుడే 10 ఏళ్ల క్రితం. అలా ఒక్కొక్క ఆ మనసు యొక్క నిర్మలత్వం ఏంటో తెలియదు, ఒక్కొక్క థాట్ రూపంలో భగవాన్ అందిస్తూ, అలాగే స్వామీజీ కూడా అందిస్తూ ఉండడం వల్ల అవి లోపల మళ్ళీ గొప్ప మంచి ఉన్నతమైన సంస్కారాలుగా పడి ఉండడం చేత నేను ఆ మాటి మాటికి రానివ్వకుండా భగవానే కదా ఉన్నారు, ఉన్నదే భగవాన్, వాణి లేదు అని అలా అనుకుంటూ పోయేసరికి అంతే కదా, దేన్ని అనుకుంటూ ఉంటే అది మనం అవుతాం కదమ్మా. ఉమ్, అలా అలా నాకు ఏదో అనుభవానికి వచ్చిందో అది మీకు నేను చెప్తున్నాను, అది కూడా ఆచరించుకుంటే మనకు కూడా అదే కలుగుతుంది. సరేనా? మరి ఇక్కడ పడింది కదా, రేపు చెప్పుకుందామమ్మా. అలాగే. అయ్యా హరి. గురూపదేశ రత్నమాల్లో వ్యష్టి అహంత వివరణ చెప్పుకున్నాము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ గురు ఉపదేశ రత్నమాల్లో వ్యష్టి అహంత, నేనని భావించడం జ్ఞానం, నేను శరీరం అని భావించడం అజ్ఞానం. వేదాంతం అంతా 2 ముక్కల్లో ఉంది. నేను అని ఉండడం జ్ఞానం, నేను శరీరం అని భావించడం అజ్ఞానం. కాబట్టి నేను అంటే చాలు, అదే జ్ఞానం. ఇంకా దాని స్వరూప స్వభావాలు జ్ఞానమే, తెలివే దాని స్వరూపం. నేనంటే తెలివి. అంతే. ఎప్పుడైతే ఆ తెలివైన ఆ నేను అందా అజ్ఞానం అయిపోతుంది. అంటే అన్య వస్తు జ్ఞానం అన్నమాట. తనకంటే వేరుగా ఒకటి ఉందని అది నేనని అనుకునే జ్ఞానం, అదే అజ్ఞానం. అఖండమైన జ్ఞాన పదార్థానికి విడిగా నేను ఇది అని ఒక జీవుడిగా ఉండడం అంటే ఆ అద్వైతమైన బ్రహ్మాన్ని చీల్చి భంగపరుస్తున్నట్లే. ఉన్నది ఒకటే, దానిక గీతలు గీసి ముక్కలు చేస్తున్నట్టు. ఒక్క ముక్కలు అయినట్లుగా భావించడం నేనుని. ఏకమైన నేను పూర్ణమైనది, దాన్ని నీలో నేను, నాలో నేను, దానిలో నేను, కుక్కలో నేను, నక్కలో నేను, పిల్లిలో నేను, పాములో నేను, ఇన్ని నేనులుగా చూస్తున్నాం.
అది మహాపాపము అంటున్నారు అని చెప్తూ, తలపులతో సత్పదార్థాన్ని వేరుగా ఒక మనః ప్రపంచాన్ని సృష్టించుకుని అందు తాను ఒక జీవుడిగా వేరుగా ఉన్నానని అంచడమే భ్రమ. అఖండమైన సత్పదార్థాన్ని తలంపులు అనేక అనేక తలంపులతో ఒక మానసిక ప్రపంచాన్ని ఇది అది అది ఇది ఇది అలాగా అది ఇలాగా మానసిక ప్రపంచాన్ని సృష్టించుకుని దానిలో తాను కూడా ఒక జీవుండని ఎంచడం కేవలం భ్రమే. ఇప్పుడు మనదంతా భ్రమే. నిజానికి సత్య ఆత్మ లోకంలో ఏకము అచలము అయిన సహజ స్థితికి మారుగా అనేకత్వము చలనము గల స్థితి రాజ్యమేళడం ఎలా వీలవుతుంది? నిజమా ఆలోచిస్తే సత్యమైనటువంటి పరమాత్మలో దానికి వేరుగా మరి చలనము గల స్థితి రాజ్యమేళడం ఎట్లా కుదురుతుంది? ఉన్నత ఒక్కటే, రెండోది ఇంకొకటి లేదు. దానిలో అనేకం ఉన్నట్లు తోచడం నిజంగా ఎలాగ కుదురుతుంది? మరి మనకు కుదురుతుందిగా ఇప్పుడు. ఎందుకు కుదురుతుంది మనకి? అన్య జ్ఞానం ఉండటం వల్ల, అజ్ఞానం వల్ల. అన్ని ఇన్నిగా కనిపిస్తున్నవన్నిటి నిండా ఉన్నది ఒక్కటే అని తెలియకపోవడం వల్ల. నీలో ఒక నేను, నాలో ఒక నేను, దానిలో ఒక నేను, దీనిలో ఒక నేను, ఇలా ఇన్ని నేనులుగా ఉండడం చేత ఒక్కటే ఒక్కటే నేను, ఒక్కటే ఆత్మ, అదే భగవంతుడు, అదే సద్వస్తువు. ఆ దానిలోనే దాన్ని అనేక అనేక నేనులుగా మనమే విభజించుకుని అనేకము ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే విభజనని చూడకుండా ఆ ఏక వస్తువునే చూస్తూ పోతే ఎన్ని నామరూపాలు ఉంటే ఏమిటి? ఉన్నది ఒకే ఒక పూర్ణమైన నేను అనబడేటువంటి ఆ పరమాత్మే కదా. దానిలోనే ఇన్ని రూపాలు ఉన్నాయి. ఉండని అన్ని రూపాల నిండా ఉన్నది ఆ ఒక్క నేనే కదా, పరమాత్మ నేనే కదా. అంటే ఇక్కడ అమ్మ తెలియకపోవడానికి, ఎంత చెప్పినా అనుభవానికి రాకపోవడానికి కారణం ఏంటంటే, పరమాత్మ అంటే నేను, నేను అంటే పరమాత్మ, అంతే. పరమాత్మ అంటూ వేరే ఎక్కడో లేడు, దేవుడంటూ ఎక్కడో లేడు, బ్రహ్మం అంటూ ఎక్కడో లేడు. నేను అంటే బ్రహ్మం, నేనంటే పరమాత్మ, నేనంటే సచ్చిత్, అంతే. ఉన్నది ఒకే ఒక్క నేను, ఆ నేనే పరమాత్మ. అర్థమైందా? ఒక్కడే అయిన ఆ పరమాత్మ అనేకమైనట్లు, అనేక నేనులైనట్లు భావిస్తున్నాం మనం. అవునా? నీ నేను నా నేను అనుకుంటున్నాం. మనకి సహస్ర కోటి నేను ఉన్నాయి కదూ, కానీ అవి సహస్ర కోటి నేనులా ఒకటే పరమాత్మ. నేను అంటే పరమాత్మ అని తెలిసిందనుకోండి, మరి ఎక్కడ ఏ దేహంలోంచి నేను అని వచ్చినా అది పరమాత్మగానే మనకు అనుభవం రావాలి. మీకు వస్తుంది ఏమిటి అలాగా? ఎందుకు రావడం లేదంటే నేను అంటే పరమాత్మ అన్న అనుభవం నాకు లేదు కనుక. నేనంటే పరమాత్మ అన్న అనుభవం నాకుంటే, నేనంటే పరమాత్మ అయినప్పుడు ఏది నేనన్నా పరమాత్మేగా. అవునమ్మా. తప్పు ఎక్కడ జరుగుతుందో చూసుకోవాలమ్మా, మాకు తెలిసింది అంతే కదా అంటే ఇంకెవరు ఏమీ చెప్పలేరు, దాన్ని పొంది ఎవరు ఆనందించలేరు. ఎక్కడ ఎవరి మట్టుకు వాళ్ళు ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎక్కడ జరిగింది తప్పు? నా భావనలోనే అమ్మా. నేను అంటే పరమాత్మ అన్న అనుభవం లేకపోవడం చేత, నేను అంటే దేహము అన్న అనుభవం స్థిరపడ్డం చేత, నేనంటే పరమాత్మే మరి, అన్నిట్లో ఉన్న నేను పరమాత్మే మరి అని చెప్తామే తప్ప, నేనంటూ నేను పరమాత్మని అనేటువంటి అనుభవం నాకు ఉండడం లేదుగా. ఉంటుందా? ఉంటుందా?
ఎవరికైనా ఉందా? నేను అంటే పరమాత్మ అని తెలుస్తోంది, చెప్పడానికి వినడానికి తెలుస్తోంది. మాట్లాడేప్పుడు మళ్ళీ అది అయిపోతున్నట్టుగా మళ్ళీ భావం వచ్చేస్తుంది. అంటే తెలిసినంత మాత్రాన అది జ్ఞానము కాదు, అనుభవము కాదు, దానివల్ల ప్రయోజనము లేదు. మీకే ఇప్పుడు ఎక్కడ నలుగురు ఎప్పుడు సత్సంగం వెళ్ళిన వాళ్ళు కూర్చున్నారనుకోండి, వాళ్ళతోటి అమ్మా నేను అంటే పరమాత్మ, నేను అంటే శరీరం కాదని చెప్తే వాళ్ళకి తెలీదు. అనుభవంలో తెలుస్తుంది కదా మనకి, అనుభవం తెలుస్తుంది కదా. అనుభవంగా తెలియడం లేదు మీకు. వాళ్ళు ఏమంటారు, ఏం చెప్పానమ్మా ఇప్పుడు మీకు అంటే, నేను అంటే పరమాత్మ అని చెప్పారండి, నేను అంటే దేహం కాదు అని చెప్పారు. అయితే మరి నీకేం తెలిసిందమ్మా? నేనంటే పరమాత్మ అని తెలిసిందండి, నేనంటే దేహం కాదని తెలిసిందండి అంటారు వాళ్ళు. ఎప్పుడూ సత్సంగం వినండి వాళ్ళు కూడా. ఎందుకంటే రాముడు ఆయన భార్య సీత, సీత జనకుడు కుమార్తె, రాముడు దశరథుడు కుమారుడు అని చెప్పాననుకోండి. ఆహా అలాగా అమ్మ, ఇప్పుడు ఏం చెప్పానమ్మా అంటే, సీత అంటే రాముడు భార్య, సీత జనకుడు భార్య, జనకుడు కూతురు, రాముడు దశరథుడు కొడుకు. అమ్మ మీరు ఇప్పుడు ఇదే తెలిసిందమ్మా అంటారు. తెలిసింది. అలా తెలియడం కాదు ఇది. మీకే నేను అంటే పరమాత్మ అన్న అనుభవం వచ్చిందనుకోండి, మీకు ఇంకా ఎక్కడ నేను అన్న మాట వినిపించిన పరమాత్మే మీకు అనుభవంలోకి రావాలి. అప్పుడు తెలిసింది అనండి. మీరైనా నేనైనా ఎవరైనా అంతే. ఈ తెలియడాలు ఎందుకంటే ఇది తెలియని వాళ్ళకు కూడా ఒకసారి చెప్తే తెలుస్తుంది. ఆ తెలియడం కాదు, 100 సార్లు వినినా ఆ తెలియడం అయితే అది తెలియడం కాదు. అందుచేత నేను అన్నది ఏకమై ఉండగా, అచలమై ఉండగా, అటువంటి సహజ స్థితికి మారుగా అనేకత్వమైన చలనములు కలిగిన స్థితి ఒకటి ఉన్నది అని అదే రాజ్యం వెళుతోంది. ఇప్పుడు ఇక్కడ వెళ్తుందా లేదా? అంటే ఏకమే అయిన సద్వస్తువులో, అచలమైన సద్వస్తువులో, సహజమైన ఆ సద్వస్తువులో, స్థిరమైన ఆ సద్వస్తువులో, ఆ సద్వస్తువుకి మారుగా అనేకత్వము, చలనము, అది స్థిరము కదా, ఈ చలనము, అనేకత్వము, ఇవి రాజ్యం వెళ్తున్నాయే ఆహా అంటున్నారు. ఆశ్చర్యపోరు మరి. అసలు ఏముంది, ఉన్నదేమో పక్కట. ఇన్ని కేకలా నేను 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 అంటూ, పోనీ ఎన్ని కేకలు పెట్టా ఒక్కనేనేగా. మరి ఆ ఒక్కనే నుంచి చూడడం లేదుగా మనం. అదే చంచలత్వం. అజాతమైన ఏకాత్మ స్వరూపమే సత్యమని ఇక్కడ అర్థం. ఇన్నిగా అనేకంగా చలనముగా తోచుతున్నదంతా కూడా ఏకమైన అచలమైన ఆ పరమాత్మే అని గుర్తించుకో అని ఉపదేశం. ఇక్కడ ఉన్నది పరమాత్మే, నేను అంటే పరమాత్మే. మరి ఇక్కడ నేను లేనిది ఏదైనా ఉన్నదా? అన్నిటి నిండా నేనే ఉన్నది కదా. నేను ఏకము, అదే పరమాత్మ. నువ్వు ఏక వస్తువుని చూడు, అనేకాన్ని చూడకు. చూడక అంటే అనేకము ఏకమును వీడి లేవుగా, ఉన్నాయా? మరి ఏక వస్తువుని చూడడం అని అనేకాన్ని ఎందుకు చూడడం? నువ్వు ఏది లేకపోతే అనేకములు లేవో వాటిని చూస్తూ మోహంలో పడి ఆ ఏక వస్తువుని మర్చిపోతున్నావు. అసలు అది ఏక వస్తువు ఉందనే తెలియదుగా, తెలుసా? ఏక వస్తువు ఉందని తెలిస్తే ఇంక గొడవే లేదమ్మా. ఏక వస్తువు మనకు తెలియదు. ముక్కలు 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 చేసి అనేకమని చూడడమే అలవాటు అయింది. కానీ ఈ అనేకముగా తోచినదంతా ఆ ఏక వస్తువే. ఎందుకంటే అది లేకపోతే ఈ అనేకాలు లేవు అని తెలిసిన తర్వాత ఆ ఏక వస్తువుని చూడడం జ్ఞానం గాని, అనేకాలను పట్టుకుని అనేకము ఏక వస్తువే కదా అన్నిట్లో ఉంది అని అనడం జ్ఞానం అనుకుంటున్నారా? అజ్ఞానమే. ఏక వస్తువుని చూస్తే నీకు అనేకం కనపడదు తల్లి.
ఎక్కడ చూసినా అదే 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 కనిపిస్తూ ఉంటుంది. ఉం? అవునమ్మా. సర్వత్రగా మచించ కూటస్థం అచలం ధ్రువం చెప్పాడు ఆయన. పోనీ నేనేం చెప్తున్నాను అనుకోకండి, వాసుదేవుడు చెప్పేశాడు కదా. సర్వత్రం చింతించడానికి వీలు లేనిది, కూటస్థమైంది, అచలమైంది, ధ్రువమైంది ఉందా లేదా? ఈ శ్లోకం ఎవరు కల్పించింది కాదు కదా, సాక్షాత్తు పరమాత్ముడైన వాసుదేవుడు చెప్పిందే కదా. సర్వత్రా అన్ని 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 ఇన్నుగా కనిపిస్తుంది. ప్రతిదానిలోనూ కూటస్థుడే, అచలుడే, ధ్రువమై స్థిరమై ఉన్నదేదో అదే ఉన్నది. అనేకం అన్నది భ్రాంతి వల్ల చూస్తున్నావు తప్ప అనేకము లేనే లేదు. ఉన్నది ఒకే ఒక్క నేను, ఒకే ఒక్క, దానికే పరమాత్మ, దానికే బ్రహ్మము అని పేరు. ఇప్పుడు ఏమైనా విడివిడిగా లేని ఏకవస్తువు అందిందా? విడివిడిగా లేని ఏకవస్తువా? బుద్ధికి రావాలి, అనుభవానికి రావాలి. ఇంకా దానిలో స్థిరంగా ఉండాలంతే. అప్పుడు ఇంకా ఎక్కడ చూసినా, దేన్ని చూసినా, ఎన్నిటిని చూసినా ఆ ఉన్న ఏక వస్తువే మీకు అనుభవానికి వస్తూ ఉండాలి. సత్పదార్థాన్ని వదిలిపెట్టేసి ఇది పిచ్చి శాస్త్రులు, తాను వేరుగా ఉన్నట్లు తోస్తున్న ఈ మిథ్యాభావనే కదా నీకు బంధం. ఉన్న సద్వస్తువా ఏక వస్తువు దాన్ని వదిలేసి దానికంటే నేను వేరనుకుంటూ, వేరుగా ఉన్న ఈ రూపాలన్నీ కూడా దానికంటే వేరనుకుంటూ, ఇవన్నీ వేరుగా తోస్తున్న మిథ్యాభావనే కదా బంధం నీకు. ఎందుకు ఈ బంధం వచ్చింది? సత్యమై ఉన్న, ఏకమై ఉన్న ఆ సద్వస్తువును వదిలేసి అయిన అనేకముగా తోచుచున్న ఈ మిథ్యాభావమే సత్యమని పట్టుకోవడం. అది బంధం అంటే ఇంతకంటే మరేమీ కాదు. కనుక నేను జీవుణ్ణి అనే తలంపు ఉదయించగానే దాన్ని నేనంటే ఎవరు అని ప్రశ్నించు. ఏక వస్తువైన బ్రహ్మమై ఉంటావు. అవునా? నేను జీవుణ్ణి అన్న తలంపు రాగానే నేనంటే ఎవరు? నేనంటే ఏక వస్తువైన పరమాత్మ. అయిపోయింది అంతే. ఇంతవరకు లాక్కొచ్చిన తర్వాత ఇక్కడైనా నిలబడలేకపోతే నేను చెప్పడము వృధాయే, మీరు వినడము వృధాయే. అసలు శాస్త్రమే వృధా. ఎందుకు మనకి ఈ వ్యధ చెప్పండి? ఎలా అంటే అఖండమైన హిందూ మహాసముద్రానికి, అఖండమై ఉంది హిందూ మహాసముద్రం, ఒక ఎల్లని సృష్టించి మానసికంగా కదా ఆ హిందూ మహాసముద్రం మానసికంగా ఒక గీత గీశారండి. ఆ భాగాన్ని ఇది బంగాళాఖాతము అంటున్నాం. అవునా? అఖండమైన హిందూ మహాసముద్రాన్నే ఇటు తూర్పు వైపుకి దింది, ఇటువైపు వెళ్ళింది కాబట్టి దీన్ని బంగాళాఖాతము అంటాము. అటువైపు వెళ్ళింది కాబట్టి పసిఫిక్ సముద్రము అంటాము కదా. ఒకే ఒక్క సముద్రం అది. అలాగా ఒకే ఒక హిందూ మహాసముద్రాన్ని దానికి ఎల్లలు సృష్టించి ఇది బంగాళాఖాతము, ఇది పసిఫిక్ మహాసముద్రము, ఇది అట్లాంటిక్ మహాసముద్రం అంటూ దానికి పేర్లు పెడుతున్నాం. కానీ ఉన్నది ఒకే ఒక్క హిందూ మహాసముద్రం. అలా పెడుతున్నాం కదా. నిజంగా మన సముద్రాన్ని మనం విడదీయగలమా? లేవు కదా. ఇంకో వినండి, అలాగే అఖండమైన నేను దాని నుంచి విడిపడిపోయి నేను జీవుణ్ణి అనుకోవడం, ఇగో అలాగా
హద్దులు లేని హిందూ మహాసముద్రానికి ఒక హద్దు గీసినంత మాత్రాన ఆ హిందూ సముద్రాన్ని మనం ఒక హద్దు పెట్టి చూడగలమా? అలాగే అఖండమైన ఏకమైన నేను అనే ఆ పరబ్రహ్మమును, నేను జీవుణ్ణి, నేను వాణ్ణి, నేను వీణ్ణి అంటూ నువ్వు ఒక హద్దు పెట్టినంత మాత్రాన, ఒక గీత గీసుకున్నంత మాత్రాన నీటి మీద గీసిన గీత నిలబడుతుందా? నీటి మీద గీసిన గీతే నిలబడడం లేదే. ఆకాశం మీద గీసిన గీతకు అసలు ఆకారమే రావడం లేదే. మరి ఆకాశానికి ఆధారమైన అనంతమైన ఆ ఏకమైన నేను నేను అనే పరమాత్మ హద్దులు హెల్లలు ఎలా వస్తున్నాయి? ఉన్నది అది ఒకటే కదా. అలాగే అఖండమైన నేను నుంచి విడిబడి నేను జీవుణ్ణి అనుకోవడం ఊరికే చిన్న తలంపు మాత్రమే. ఊరికే అనుకోవడం వల్ల నీటి మీద ఇలా గీత గీసి ఇదిగో మా వైపుకి వచ్చిన నీరు నీ వైపున నీరు అనుకున్నట్లుంది. అవునా? ఆ గీత ఉందా అక్కడ? లేదు, నువ్వు మానసికంగా అనుకుంటున్నావు. అదే రకంగా అనంతమైన ఒకే ఒక్క నేను, అదే పరమాత్మ నేను, ఆ నేను జీవుణ్ణి అని ఒక భావన వేశావు. భావనే కదా. భావన తీసేయి. ఆ భావన మనకు అలా లేదు, ఇనప గోడలాగా ఉంది. ఇంక తీసేయడం కలలో కూడా కుదరదు, అంత గట్టిగా పట్టేసుకున్నారు. ఇంకే అంటే హరిహర బ్రహ్మాదులు వచ్చి చెప్పినా నో, అది ఎక్కనే ఎక్కదు, ఎక్కినా సరే చిక్కనే చిక్కదు. చిక్కినా చిక్కినట్టుంటుందే గాని దానిలో నిలబడదు. అందుచేత నేను జీవుని అనుకోవడం ఒక తలంపు మాత్రమే కదా నాయన. కనుక నేను శరీరం అనే మూలమైన తలపును తీసివేయవయ్యా అంటే వదిలేయి. తలపే కదా, నీ తలపే కదా. అది నిన్నెలా పట్టుకుంటుంది? దాన్ని నువ్వు వదిలేయాలి కానీ అది నిన్ను పట్టుకుంటుందా? స్తంభాన్ని నువ్వు వదలాలా, స్తంభం నిన్ను వదలాలా? తలుపు నీది కదా. నువ్వు తలుపు వదిలే అంతే. కాబట్టి ఒక చిన్న తలంపు మాత్రమే కదా. కనుక నేను శరీరం అనేటువంటి మూలమైన తలుపును తీసేయడమే బంధ నివృత్తి. ఆ తలుపులు ఉదయించినప్పుడు ప్రతిసారి నేనెవరు అని ప్రశ్నించిన తోడనే ఈ తలపు రూప నేను పడిపోతుంది, ఏకమైన స్వరూపమైన నేను నిలిచి ఉంటుంది. ఇదే గొప్ప ఉపదేశం. ఎంతకంటే గొప్ప ఉపదేశం లేదు. ఎవరు ఏ ఉపదేశాలు ఇచ్చినా ఆ ఉపదేశాలన్నీ ఉపదేశాలు కావు, బంధముక్తిని కలిగించే ఉపదేశాలు కావు. అవి మంత్రోపదేశాలమ్మా. ఆ మంత్రము ఏ దేవతని ఏ మంత్రంతో ఉపాసిస్తే ఏ ఫలితం వస్తుందో అది వస్తుంది అంతే, బంధముక్తి రాదు. ఇప్పుడు నేను అనగా ఏకైకమైన బ్రహ్మము. అనేక నేనులు లేవు, ఉన్నది ఒక్కటే. అనేకమన్నది కేవలం భావనే. భావన విడిచి ఉండు, అదే ఉపదేశం. అర్థమైతే ఆ ఉపదేశాన్ని సదా ఆచరించుకోవడమే. నీ సహజ స్థితిలో నిలకడగా ఉండడం తప్ప మరొక ఆలోచన నీకు ఉండకూడదు. నేను అంటే ఆ బ్రహ్మమే. నేను అని స్ఫురిస్తోందంటే అది బ్రహ్మమే. ఎక్కడ నేను అన్న ధ్వని వినిపిస్తున్నది బ్రహ్మమే. అదే సహజ స్థితిలో నిలకడగా ఉండడం. బ్రహ్మమునకు అన్యముగా మరి ఏది ఇన్నో నీ ఆలోచనలోకి రాకూడదు. ఎందుకంటే బ్రహ్మమే ఇన్నిగా ఇలా కనిపిస్తున్నది. బ్రహ్మమే. బ్రహ్మం ఇన్ని కాదు. బ్రహ్మం అంటే నేను.
ఒకవేళ అలాగా పొరపాటున ఆలోచించినా మరొక్కసారి ఈ దౌర్భాగ్య స్థితికి లోను కాకుండా ఉండాలి. ఏమో ఎప్పుడో ఒక్కసారి అలాగా ఆలోచించినా మళ్ళీ రెండోసారి అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన రానివ్వకుండా చూసుకోవాలి. ఏదో అలా జారి పడిపోతూ ఉంటానండి, మళ్ళీ వెంటనే లెగుస్తున్నాగా. జారి పడినప్పుడు ఎంత ఎంత వాసనలన్నీ అంటించుకున్నావు చూసుకోవడంలా. మళ్ళీ ఈ దౌర్భాగ్య స్థితికి నేను లోను కాకూడదు. నేనంటే బ్రహ్మము, నేనంటే ఏక వస్తువ, నేను అనేకం కాను, నేను అంటే బ్రహ్మమైన నేనే నేను అన్న దానినే పట్టుకొని ఉండాలి. ఇదే తిరువళ్ళువర్ చెప్పినటువంటి మాట. అయ్యో ఎంత పని చేశానో కదా ఇంతకాలమును అని పశ్చాత్తాపంతో అటువంటి పనులు చెయ్యకండి మీరు. ఒకవేళ చేసినట్లయితే మళ్ళీ చేయకుండా ఉండడానికైనా ప్రయత్నం చేయడమే ఉత్తమం అన్నారు వళ్ళువారు. ఇంతకాలం నేనంటే మేననుకుని అనేక నేనులున్నాయని అనుకున్నాను. అనేక నేనులు లేవు, ఉన్నది ఒకే ఒక్క నేను. అదే నేను జీవుణ్ణన్న ఒక భావన వల్ల అనేక నేనులుగా ఆ భావన ఉన్నంతసేపు తోస్తుంది. అది కేవలం భావనే కాబట్టి వదిలేస్తే పోయేదానికి వదలకుండా దాన్ని పట్టుకొని జన్మ పరంపరలో తిరుగుతూ పరమాత్ముడా రక్షించు, నేను మోక్షం పొందాలి, నాకు ముక్తి కావాలి, ఎవరు నాకు ముక్తినిస్తారు, నేను ఏం చేస్తే నాకు ముక్తిని వస్తుందని ఎన్నాళ్ళు తిరిగి ఎంత తప్పు పని చేశాను కదా. నేను జీవుణ్ణి అనుకుని కదా ఏకమై ఉన్న నన్ను జీవుణ్ణి అనుకునేటువంటి భ్రమలో ఉండడం చేత ఈ అనేకమంతా నాకు గోచరించి భ్రమలో పడిపోయాను. మీరు అటువంటి భ్రమలో పడకండి. ఒకవేళ ఒక్కసారైనా అటువంటి దానిలో పడినా మళ్ళీ వెంటనే మళ్ళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అన్నారు తిరువళ్ళువర్. ఈ భావం తమిళ గ్రంథం తిరుక్కురళ్ళలో 655వ ద్విపదలో తీసుకొని చెప్పబడింది. తిరువళ్ళన్నాయన ఆ గ్రంథ రచయిత అన్నమాట. కాబట్టి ఆత్మస్థితి అయినటువంటి యోగానందాన్ని, ఆహా అంత గొప్పదట ఆ ఆత్మస్థితి అయినటువంటి ఆ యోగానందం, ఆ బ్రహ్మానందం, దాన్ని నేను ఎప్పుడు పొందుతాను, ఎప్పటికైనా నేను పొందగలనా అని ఎప్పుడూ చింతించవద్దు. ఆ స్థితి ఎటువంటి కాల నియమాలు, దగ్గర దూరాలు, దేశ నియమాలు లేకుండా ఇప్పుడిక్కడ నీవే అయి ప్రకాశిస్తోంది. అది లేకపోతే ఇవన్నీ లేవుగా, అదే నువ్వు అని తెలుసుకో అంటూ ఇక్కడ మనకి వ్యష్టి అహంత యొక్క విజృంభణం వల్ల పడినటువంటి యాతనలన్నీ ఒకే ఒక్క నేనని తెలుసుకో. ఏమర్థమైందో మీకు నాకేమి తెలుసో తెలియదో నాకు తెలియడం లేదు, కానీ అర్థమైతే ధన్యులు, ఆచరిస్తే ఇంకా ధన్యులు. అర్థం అవ్వలేకపోతే ఊరుకోండి, నేను చెప్పుకుంటూ పోతాను. లేదమ్మా, అర్థమైందమ్మా.